పిఎఫ్ఏ. సో పిఎఫ్ఏ ఏంటి, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు, గుండెపోటు ఉన్నటువంటి పేషెంట్స్ లో ఎలాంటి పేషెంట్స్ కి ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుంది? హార్ట్ కి ఎలక్ట్రిక్ సప్లై అప్పుడప్పుడు స్లో అయిపోవచ్చు, అలాగూ ఎక్కువ కరెంట్ రావచ్చు హార్ట్ కి కూడా. సో హార్ట్ కి పై గదులకి ఎక్కువ కరెంట్ రావటం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ మూలాన హార్ట్ పై గదుల్లో దడ రావటం మూలాన అది కంట్రాక్షన్ లేక ఆ చేంబర్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది. ఓకే. ఆ క్లాట్ అయిన ముక్కలు చిన్న చిన్న బ్రెయిన్ కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. ఎవ్రీ 4 or 5 బ్రెయిన్ స్ట్రోక్స్ కి 1 బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ కాజ్డ్ బై ఈ దడ. సడన్ గా చెమటలు వచ్చేస్తాయి, లేదా లెఫ్ట్ సైడ్ ఇలా చెయ్యి లాగుతూ ఉంటుంది అని అంటారు. 3 days తర్వాత చూస్తే తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి? ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సిమ్టమేనా? మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ తెలియాల్సింది ఏంటంటే 80 to 90% ఆఫ్ పీపుల్ డు నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ బిఫోర్ ఏ హార్ట్ అటాక్. అంటే గ్యాస్ట్రిక్ వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ వల్ల హార్ట్ అటాక్ రావట్లా, హార్ట్ అటాక్ పెయిన్ ని వాళ్ళు గ్యాస్ట్రిక్ అనుకుంటున్నారు. అసలు ఎప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదండి, ఇవాళ ఇక్కడ బాగా ఇదిగా ఒక అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. బెటర్ షో ఏ కార్డియాలజిస్ట్ or take a ECG and do something. డాక్టర్, కొందరు రెగ్యులర్ గా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు అలా సోషలైజ్ అయినప్పుడు తాగడం కానీ, లేదంటే రోజుకు ఒక సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు. సో డైలీ 1 సిగరెట్ కానీ, వీక్లీ 3 or 4 సిగరెట్స్ కానీ ఎంతవరకు హార్మ్ఫుల్ బాడీకి, ఎంతవరకు సేఫ్? వాళ్ళు అడిగే క్వశ్చన్. 1 cigarette or half a cigarette per day will increase your heart attack chances by 50 to 100%. నేను ఫస్ట్ ఇలా మీ బిల్డింగ్ కి రాగానే పండిత్ రవిశంకర్ గారి ఫోటో చూసాను, చాలా పెద్దది. అక్కడ చూస్తే కార్డియాలజిస్ట్, ఇటు చూస్తే ఆయుర్వేదిక్, ఇటు దేవుడు అండ్ ఇటు డాక్టర్ దేవుడు అని అనుకునే ఒక పర్సన్. ఏంటి సార్ ఇదంతా? మాకు చాలా కొత్తగా ఉంది, దాని గురించి చెప్పండి. మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ కనుక చేయగలిగారు అనుకోండి, పాటించగలిగారు అనుకోండి, యూ కెన్ ప్రివెంట్ బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్. అన్నిటికీ ఒకటే వన్ లైఫ్ స్టైల్, అండ్ దట్ ఈస్ ఆల్సో విత్ యూ. ఇట్ ఈస్ నాట్ టు డూ విత్ అదర్స్. And it doesn't need anything. All it needs is a yoga mat. Okay? Hello and welcome to our channel. నేను ప్రముఖ. జనరల్గా మనందరం కూడా భయపడే ఒక విషయం ఏంటంటే హార్ట్ అటాక్స్. నిద్రలోనే చనిపోతారు, లేదా ఎప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఏమవుతుందో తెలీదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనం చూస్తే హాస్పిటల్కి వెళ్ళేలోపే పేషెంట్స్ మధ్యదారిలోనే చనిపోవడం. సో ఇదంతా కూడా మన లైఫ్ స్టైల్ వల్ల జరుగుతుందా, లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల జరుగుతుందా, మనందరికీ కూడా తెలీదు. యాక్చువల్లీ రావడం కంటే ఎలా ప్రివెంట్ చేసుకోవాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ కదా. సో ఎలా ప్రిడిక్ట్ చేయాలి, ఎలాంటి టెస్ట్లు ఉంటాయి, సో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటుగా ఇప్పుడు కొత్త టెక్నాలజీని యుఎస్ నుంచి ఇక్కడ లాంచ్ చేశారు. ఇండియాలో ఫస్ట్ టైం శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో లాంచ్ చేసినటువంటి ట్రీట్మెంట్ వచ్చేసి పిఎఫ్ఏ 3D మ్యాపింగ్ క్యాట్రో. ఈ ట్రీట్మెంట్ కోసం యాక్చువల్లీ ఎలా అంటే 40 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ విఎస్ రామచంద్ర గారు ఫస్ట్ టైం ఇండియాలో లాంచ్ చేశారు. 26,000కు పైగా సర్జరీ చేశారు. అండ్ ఇది లాంచ్ అయిన తర్వాత సర్జరీ స్టార్ట్ చేశారు. మార్నింగ్ పేషెంట్ జాయిన్ అయ్యి ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంత సాదా సీదాగా ఉండి, ఎలాంటి పెయిన్ లేకుండా, ఎలాంటి రేడియేషన్ లేకుండా పేషెంట్కి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, అండ్ ఎలాగ ఈజీగా డయాగ్నోస్ చేయొచ్చు హార్ట్ అటాక్. ఈ విషయాలు కూడా మనం అడిగి తెలుసుకుందాం డాక్టర్ గారిని. హలో డాక్టర్ రామ్, ఎలా ఉన్నారు? నేను 40 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక డాక్టర్ నా ముందున్నారు అని అంటే చాలా ఒక పెద్దతను వస్తారు అని అనుకున్నాను. ఇంత యంగ్ ఎలా ఉన్నారు? అసలు మీ లైఫ్ స్టైల్ ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పండి. అంటే ఐఎమ్ నాట్ వెరీ యంగ్, ఐఎమ్ అరౌండ్ 60 years, సో నాట్ యంగ్. బట్ మేబీ ఐ లుక్ ఎ బిట్ యంగర్ దెన్ మై ఏజ్. ఇప్పుడు కాదు, ఐ యూస్ టు లుక్ లాట్ యంగర్ at around 45-50s. నేను యాక్చువల్లీ మణిపాల్లో కస్తూరా మెడికల్ కాలేజ్లో హెచ్ఓడిగా ఉండేవాడిని కార్డియాలజీలో. సో అప్పుడు ఐ యూస్ టు లుక్ సో యంగ్ దట్ ఎవరన్నా వస్తే నేను అక్కడ కుర్చీలో కూర్చున్నా సరే, ఎక్కడున్నారు ప్రొఫెసర్, ఎక్కడున్నారు అని ఎత్తుకుంటే ఇటు అటు వెళ్ళిపోయేవాళ్ళు. సో ఆ పీరియడ్ అంతా ఐ వాజ్ హోపింగ్ దట్ కొంచెం ఐ షుడ్ లుక్ ఓల్డర్ అని. నౌ దట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ గ్రే హెయిర్ అండ్ ఆల్, ఐఎమ్ కలరింగ్ ఇట్ అండ్ ట్రైంగ్ టు బికమ్ యంగర్. So I think the key is to accept and be happy with whatever you have. I think one main thing is I have never been stressed in my whole life. Whatever ఏదొస్తే అది I take it nicely and accept it. And దానిలోనే there are a lot of opportunities and all. ఏది దొరకలేదో దాని గురించి I don't mind. మీ నంబర్ వచ్చేసి 60 అయినా కూడా మీరు చూస్తే లైక్ 40+ లాగా అనిపించారు. అంటే బయోలాజికల్ ఏజ్ అని అంటారు కదా, అది మాత్రం మాకు కనిపించడం 40.
నేను అనుకున్నాను 40 ఇయర్స్ లాగా కనిపిస్తున్నారు. ఎక్స్‌పీరియన్స్ 40 ఇయర్స్ ఉంది ఏంటి అని. సో, ఇది నా సైడ్ నుంచి కాంప్లిమెంట్స్. థ్యాంక్ యూ. సార్ కార్డియాలజీ. జనరల్‌గా ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఒక సెపరేట్ స్పెషలైజేషన్ చూజ్ చేసుకుంటారు. స్పెసిఫిక్‌గా మీరు హార్ట్ రిలేటెడ్‌దే ఎందుకు చూజ్ చేసుకున్నారు? నేను చూస్ చేసుకోలేదమ్మా. నేను యాక్చువల్లీ ఎంబీబీఎస్ కూడా చూస్ చేసుకోలేదు. ఓకే. ఐ టోల్డ్ యూ దట్ ఐ హ్యావ్ నెవర్ అంటే ఏదో అది కావాలని అనుకున్న అయినవి కాదు ఏది కూడా. ఓకే. సో నేను ఎంబీబీఎస్ చదువుదాం అనుకోలేదు. మా బ్రదర్ ఇంజనీరింగ్ చేశారు. సో మై డాడ్ సెడ్ నువ్వు మెడిసిన్ చెయ్యి అని. అలా చేశాను. అండ్ ఐ కుడ్ హ్యావ్ నారోలీ మిస్డ్ బీయింగ్ ఎ డాక్టర్ ఆల్సో. ఎందుకంటే లాస్ట్ డేలో నాది ఎగ్జామినేషన్ ఫామ్ అక్కడ ఏదో పెడితే ఒక ఆవు వచ్చి తినేసింది. అండ్ ఐ కుడెంట్ గెట్ ఎనీ అదర్ ఫామ్. లక్కీలీ సంబడి హ్యాడ్ ఎక్స్ట్రా ఫామ్, గేవ్ ఇట్ టు మీ. అదర్వైజ్ మేబీ ఐ వుడ్ హ్యావ్ గాన్ ఇన్ టు సమ్ అదర్ ఫీల్డ్. సో ఎంబీబీఎస్ తర్వాత వన్ ఆఫ్ మై క్లాస్మేట్స్ వాజ్ వెరీ దిస్ థింగ్ అబౌట్ అంటే కార్డియాలజీ అని. ఓకే. సో యాక్చువల్లీ నాకు ఆర్థోపెడిక్స్ ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. సో నాకు ఎంబీబీఎస్ అప్పుడు ఎంట్రన్స్ లో ఐ థింక్ గాడ్ స్టేట్ లో ఏదో థర్డ్ ఏదో. సో నేను నేను అందుకని ఆర్థోపెడిక్స్ తీసుకున్నా. ఓకే. బట్ దెన్ ఏ ఫ్రెండ్ కేమ్ అండ్ సెడ్ దట్ నేను ఆర్థోపెడిక్స్ కావాలి, నువ్వు వేరే నెక్స్ట్ మెడిసిన్ ఉండేది తీసుకుంటావా అని. నాకేం ఉండేది కాదు, ఏదైనా నాకు ఇట్ డెంట్ మేక్ మచ్ ఆఫ్ ఎ డిఫరెన్స్. ఐ గాట్ ఇన్ టు మెడిసిన్. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ బీన్ ఆర్థోపెడిషియన్. సో మెడిసిన్ తర్వాత మా ఫ్రెండ్ ఎవరైతే నాతో ఎంబీబీఎస్, యాక్చువల్లీ నా క్లాస్ 4 నుంచి ఈజ్ మై క్లాస్మేట్ టిల్ కార్డియాలజీ అయ్యేదాకా. సో హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ కార్డియాలజీ. సో మెడిసిన్లో మేము చదువుతా ఉన్నప్పుడు మాకు హాస్టల్లో పైన పొద్దున్నే 3ంటికి 4ంటికి ఒక చిన్న బల్బ్ పెట్టుకుని మేము చదువుకునేవాళ్ళం. తన ఇంట్రెస్ట్ అని, నాకంతే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో ఆ పెద్ద బుక్ ఉండేది బ్రౌన్ వరల్డ్ అని, కార్డియాలజీ టెక్స్ట్ బుక్. అది చాలా పెద్దది, అది కార్డియాలజిస్టులు కూడా చదవరు. అతను ఎండి అప్పుడు జనరల్ మెడిసిన్ అప్పుడు కవర్ టు కవర్ మేము కూర్చుని హాయిగా 4 గంటలు చదువుకునేవాళ్ళం. 4 నుంచి 8 దాకా, లేకపోతే 3 నుంచి 9 దాకా. లార్జ్, ఇట్స్ ఎ హ్యూజ్ పీరియడ్ ఆఫ్ టైం, బట్ నో స్ట్రెస్. అండ్ ఎన్వైరన్మెంట్ అప్పుడు ఎలా ఉండేదంటే ఇప్పుడులాగా కాదు. ఎలా ఉండేది, మార్నింగ్ వెన్ యూ గెట్ అప్ దర్స్ అ డిఫరెంట్ ఫీల్ కదండి. ద హోల్ థింగ్ లుక్స్ డిఫరెంట్, అంటే ద ఫీల్ ఇస్ డిఫరెంట్. స్పెషల్లీ మీరు రూఫ్ టాప్కి వెళ్ళారనుకోండి, డాబా మీద కూర్చుని చదువుకుంటే ఇట్స్ డిఫరెంట్. సో ఆ చిన్న బల్బు, ఆ పుస్తకం, అదంతా మేము ఎండ్ టు ఎండ్ పుస్తకం అప్పుడే అయిపోయింది, 2-3 సార్లు చదివేసాం. సో బై ద టైమ్ వీ జాయిన్ కార్డియాలజీ వీ న్యూ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ లాగా ఉండేది, విత్ నో స్ట్రెస్. అంటే కష్టపడి చదవాలా, హాయిగా చదువుకున్నాం. సో ఎనీవే దట్స్ ద వే ఐ గాట్ ఇన్ టు కార్డియాలజీ. ఐ గాట్ ఇన్ టు మెడిసిన్ బై యాక్సిడెంట్, గాట్ ఇన్ టు జనరల్ మెడిసిన్ అంటే ఎంబీబీఎస్ బై యాక్సిడెంట్, ఎండి జనరల్ మెడిసిన్ బై యాక్సిడెంట్, కార్డియాలజీ మా ఫ్రెండ్ చెప్పాడని. సో నేనేమి కావాలని చేసింది కాదు కానీ, బట్ ఇట్ వెంట్ ఎ గుడ్ వే. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది, ఒకసారి ఒక డాక్టర్ తోటి మాట్లాడుతున్నట్టు లేదు, ఎంత కంఫర్టబుల్ జోన్ క్రియేట్ చేసి పెట్టారు సార్. అండ్ చాలా జెన్యూన్ గా చెప్తున్నారు. జనరల్గా మేము ఎప్పుడు వింటుంటాం, యాక్చువల్లీ నాకు అది ఇంట్రెస్ట్ కాబట్టి అది చూస్ చేసుకున్నా, ఇందులో సర్వీస్ ఇస్తున్నా అని సీరియస్ డిస్కషన్స్ వినడం తప్ప చాలా క్యాజువల్ టాక్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి, నేను ఇందులో గుండెకు రిలేటెడ్ అడిగిన క్వశ్చన్స్ అన్నిటి కూడా మీ సైడ్ నుంచి వచ్చే ఆన్సర్స్ నార్మల్ జనాలకి అర్థమయ్యేలా రావాలి. ఇంకా క్యాజువల్ గా చెప్తా. యా, చాలా క్యాజువల్ గా. ఓకే. సో ఇప్పుడు జనరల్ గా తెలుసు కార్డియాలజిస్ట్ అంటే గుండెకి సంబంధించింది అని. ఇక్కడ ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ అంటే ఏంటి డాక్టర్? సో హార్ట్ ప్రతిసారి స్పందించాలంటే దానికి ఒక ఎలక్ట్రికల్ ఇంపల్స్ కావాలి, లేకపోతే అది స్పందించదు. ఇప్పుడు ఈ చెయ్యి కదలాలనుకోండి, దీనికి ఎలక్ట్రికల్ ఇంపల్స్ బ్రెయిన్ నుంచి వస్తాయి, లేకపోతే ఇది కదలదు. దానికి బ్లడ్ సప్లై బాగుండొచ్చు, మసిల్ బాగుండొచ్చు, కానీ ఇప్పుడు మన స్ట్రోక్ అంటాం చూడండి, పెరాలసిస్, ఏమవుతుంది, నర్వ్స్ పనిచేయవు. నర్వ్స్ అంటే ఎలక్ట్రిసిటీనే. సో వీ నో సిన్స్ ఎ లాంగ్ టైమ్ actually electricity was discovered in the human body very long time back. సో కాకపోతే హార్ట్ కూడా ఎలక్ట్రిసిటీ ఉందని చాలా మందికి చాలా ఏళ్ళు తెలియదు. సో హార్ట్కి దానికి ఓన్ జనరేషన్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంపల్స్ జనరేషన్, బికాజ్ ఇట్ ఈస్ సచ్ ఏ ఇంపార్టెంట్ స్ట్రక్చర్. ద రెస్ట్ ఆఫ్ ద బాడీకి మనకు బ్రెయిన్ నుంచి వెళ్తాయి, కానీ హార్ట్కి అలా కాదు. ఇట్ ఈస్ సార్ట్ ఆఫ్ ఆటోమేటిక్ ఆర్ ఆటోనామిక్. ఓకే. సో దానికి దాని ఓన్ సప్లై ఒక పై బియ్యపు గింజ స్ట్రక్చర్ నుంచి హార్ట్ రైట్ చేంబర్ అప్పర్ స్ట్రక్చర్ నుంచి జనరేట్ అవుతుంది. సపోజ్ మై హార్ట్ బీట్ అరౌండ్ 80 times అనుకోండి, అది 80 times జనరేట్ చేస్తుంది. సో అది ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతా ఉన్నప్పుడు, జస్ట్ లైక్ మన ఇంట్లో కరెంట్ ఫ్లో అవుతా ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అవ్వచ్చు, లేకపోతే వైర్ తెగిపోవచ్చు. సో అలాంటివి అయినప్పుడు డిజాస్టర్స్ హ్యాపెన్. ఎందుకంటే హార్ట్ కరెంట్ లేకపోతే అది ఇట్ స్టాప్స్ వర్కింగ్.
అండ్ ఇఫ్ ద హార్ట్ డజంట్ బీట్ ఫర్ 3 seconds 6 seconds మనం స్పృహ పడిపోతాం. ఓకే. ఇఫ్ ఇట్ డజంట్ బీట్ ఫర్ 10 minutes వీఆర్ ఆల్ బ్రెయిన్ డెడ్. సో ఆ స్పాన్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్ట్ ఒక 2-3 బీట్లు స్కిప్ అయినా సరే యూ కెన్ ఫీల్ ఇట్. ఓకే. జనరల్గా ఇప్పుడు హార్ట్ అటాక్ అనగానే పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి. ఒక వారం పాటు హాస్పిటల్లోనే ఉండాలి. అంటే జనరల్గా చిన్న సర్జరీ అంటేనే చాలా భయపడుతుంటారు కదా. సో నేను విన్నాను శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఇండియాలోనే ఫస్ట్ టైం మీరు లాంచ్ చేశారు అనేసి. సో ఆ ట్రీట్మెంట్ పేరు వచ్చేసి పిఎఫ్ఏ. సో పిఎఫ్ఏ ఏంటి, దాన్ని ఎలా డిస్క్రైబ్ చేస్తారు, గుండెపోటు ఉన్నటువంటి పేషెంట్స్లో ఎలాంటి పేషెంట్స్కి ఈ ట్రీట్మెంట్ వర్తిస్తుంది? సో హార్ట్కి ఎలక్ట్రిక్ సప్లై అప్పుడప్పుడు స్లో అయిపోవచ్చు. ఓకే. అప్పుడప్పుడు షార్ట్ సర్క్యూట్ అయి మన ఇంట్లో షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు బల్బ్ ఎలా ఫ్లిక్కర్ అవుతుంది, అలాగూ ఎక్కువ కరెంట్ రావచ్చు హార్ట్కి కూడా. ఓకే. సో హార్ట్కి పై గదులకి ఎక్కువ కరెంట్ రావటం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. పై గదులను ఏట్రియా అంటారు, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. సో అది కామనెస్ట్ హార్ట్ రిథమ్ డిజార్డర్ లాంగ్ టర్మ్ లో. ఓకే. చాలా మందికి ఉందని తెలుస్తుంది, చాలా మందికి తెలియదు. సో తెలియని వాళ్ళకి కొంచెం ఫెటీగ్ లాగా టైర్డ్ గా అనిపించవచ్చు, కానీ గుండెదాడ ఉన్నట్టు తెలియకపోవచ్చు. కానీ ఈ పై గదుల్లో క్లాట్స్ లాంటివి తయారయ్యి, ఎందుకంటే కంట్రాక్షన్ ఉండదు కాబట్టి ఈ ఫిబ్రిలేషన్ అనేది ఉన్నప్పుడు అవి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు. అంటే బ్లాకేజెస్ వల్ల దడ, అంటే ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ మూలాన హార్ట్ పై గదుల్లో దడ రావటం మూలాన అది కంట్రాక్షన్ లేక ఆ చేంబర్ లో బ్లడ్ క్లాట్ అవుతుంది. ఓకే. ఆ క్లాట్ అయిన ముక్కలు చిన్న బ్రెయిన్కి వెళ్తే బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సో ఒక 4-5 బ్రెయిన్ స్ట్రోకుల్లో ఒక కారణం ఏంటంటే ఎవ్రీ 4 or 5 బ్రెయిన్ స్ట్రోక్స్ కి 1 బ్రెయిన్ స్ట్రోక్ ఇస్ కాజ్డ్ బై ఈ దడ. సార్ నేను ఫస్ట్ టైం వింటున్నాను హార్ట్ నుండి బ్రెయిన్ కి రిలేషన్ ఉంటుంది, ఇక్కడ బ్లాక్ అయితే అండ్ ఇక్కడ బ్రెయిన్ డెడ్ అవుతుంది అనేది. ఇది కొంచెం జనాలకు అర్థమయ్యేలా ఇంకొంచెం బ్రీఫ్గా చెప్తారా? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే చాలా మంది నిద్రలోనే చనిపోతారు అండ్ హార్ట్ అటాక్ అంటారు. లేదంటే ఈ బ్రెయిన్ అనేది నేను ఎప్పుడు వినలేదు. ఇంకొంచెం బ్రీఫ్గా చెప్పండి. సో బేసికల్లీ హార్ట్ స్పందించాలి అంటే దానికి ఎలక్ట్రిక్ సప్లై కావాలి. ఎస్. ఈ ఎలక్ట్రిక్ సప్లై శాంతం ఆగిపోయినా సరే, లేకపోతే ఫిబ్రిలేషన్ అనేది 300-400 సార్లు హార్ట్ బీట్ అయినా సరే ఎఫెక్టివ్ కంట్రాక్షన్ ఉండదు. సో అలాంటప్పుడు బ్రెయిన్ బ్లడ్ సప్లై లేకపోవటం మూలన స్పృహ పడిపోవటం, ఒక 1 to 10 minutes అసలు హార్ట్ స్పందించడం ఆపేసింది అనుకోండి, ఎలక్ట్రిక్ సప్లై లేకపోవటం మూలానో ఆర్ ఫిబ్రిలేషన్ అనే ప్రాబ్లం, బోత్ ఆర్ సిమిలర్. ఆగిపోయినప్పుడు పీపుల్ గో బ్రెయిన్ డెడ్. సో కార్డియాక్ అరెస్ట్ అంటారు. కార్డియాక్ అరెస్ట్ ఆర్ మనుషులు చనిపోయేదానికి కామనెస్ట్ కాజ్. హార్ట్ అటాక్స్ లో కూడా చనిపోయే వాళ్ళలో సగానికి సగం మంది హాస్పిటల్ జరగకముందే చనిపోతారు, ఏ దేశంలో అయినా సరే. వీళ్ళందరూ కూడా ఈ కార్డియాక్ అరెస్ట్ ఎలక్ట్రిక్ ప్రాబ్లం. అంటే గుండె రక్తనాళాల లోపల క్లాట్ అయ్యి ఆ మసిల్ కి, హార్ట్ మసిల్ కి బ్లడ్ సప్లై ఆగిపోయినప్పుడు దాని లోపల ఉన్న ఎలక్ట్రిక్ ఫైబర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇమీడియట్లీ, ఇట్ కుడ్ బి విదిన్ సెకండ్స్ ఆర్ మినిట్స్, షార్ట్ సర్క్యూట్ అయ్యి ఈ ఫిబ్రిలేషన్ అనేది వచ్చి హార్ట్ అరెస్ట్ అయిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ అయిపోతే బ్రెయిన్ కి బ్లడ్ అందక స్పృహ పడిపోవటం, చనిపోవటం. సో ఇది కనెక్షన్. ఇది కాకుండా లాంగ్ టర్మ్ లో ఒకటి కామనెస్ట్ హార్ట్ రిథమ్ ప్రాబ్లం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. దీనిలో పై గదులకి కంట్రాక్షన్ లేకపోవటం వల్ల, ఫిబ్రిలేషన్ అంటే ఎక్కడైనా కంట్రాక్షన్ ఉండదు, అంటే ఊరినే ఫ్లిక్కర్ అవుతుంది తప్ప. సో అక్కడ బ్లడ్ క్లాట్స్ తయారయ్యి అవి చిన్న ముక్కల్లాగా బ్రెయిన్కి వెళ్ళినప్పుడు, అంటే హార్ట్ నుంచినే, హార్ట్ నుంచినే కదా ఎక్కడికైనా బ్లడ్ సప్లై వెళ్ళేది. హార్ట్ ఈస్ ద మెయిన్ పంప్. మీ ఇంట్లో పంప్ లాగానే వాటర్ వస్తుంది, పంప్ చేస్తే మొత్తం బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. సో ఆ చిన్న ముక్కలు బ్రెయిన్కి వెళ్ళినాయి అనుకోండి, అక్కడ పట్టుకుపోయినాయి అనుకోండి, మీకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. సో ప్రతి 4 బ్రెయిన్ స్ట్రోక్ లోపల ఒక్కదానికి కారణం ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే గుండె దడ ప్రాబ్లం. అలాగే అకస్మాత్తుగా చనిపోయేదానికి కామనెస్ట్ కాజ్ ఆల్మోస్ట్ 90% ఈజ్ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఆర్ కార్డియాక్ అరెస్ట్. ఇది హార్ట్ అటాక్స్ లోపల యూజువల్లీ కామన్ గా విదిన్ సెకండ్స్ టు మినిట్స్ ఆర్ విదిన్ అవర్స్ రావచ్చు. ఈ పిఎఫ్ఏ ఏంటి డాక్టర్? ఈ ట్రీట్మెంట్ గురించి చెప్పండి. సో ఈ కామనెస్ట్ గుండె దడ ప్రాబ్లం ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే దాని లోపల హార్ట్ పై గదులు ఊరిని ఫిబ్రిలేట్ అవుతాయి ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ మూలాన. సో మనం ఈ షార్ట్ సర్క్యూట్స్ కి వెల్డింగ్ లాగా ట్రీట్మెంట్ చేయొచ్చు. తొడ వెయిన్ ద్వారా పంపించి చిన్న అక్యుపంక్చర్ వైర్ లాంటి మనం లోపల వెల్డింగ్ లాగా చేయొచ్చు. సో ఇది పూర్వం హీట్ ఆర్ కోల్డ్ వాడేవాళ్ళం. సో ఎక్కడైనా హీట్ ఆర్ కోల్డ్ వాడినప్పుడు మనకు తెలిసి ఏదన్నా వేడి నీళ్ళు పడినాయి అనుకోండి, ఆయిల్ అక్కడ స్కార్ అవుతుంది.
సో స్కార్ అయినప్పుడు దాని ప్రాబ్లమ్స్ ఉండేవి, పక్క నర్వ్స్ ఎఫెక్ట్ అవటం, మనం తినే ఆహారం ట్యూబ్ ఉంటుంది దానికి కన్నం లాగా పట్టడం, విచ్ ఆర్ డేంజరస్ కాంప్లికేషన్స్. సో ఈ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనే దానికి ఈ ట్రీట్మెంట్ ఈ మధ్య పల్స్డ్ ఫీల్డ్ అబ్లేషన్ అని వచ్చింది. దీనిలో ఏంటంటే హీట్ ఆర్ కోల్డ్ ఇవ్వం, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ వెరీ షార్ట్ అంటే మైక్రో సెకండ్స్ ఇస్తాం. దానిలో ఏమవుతుందంటే అక్కడ సెల్స్ కి చిన్న చిన్న హోల్స్ లాంటివి పడతాయి. హోల్స్ పడినప్పుడు అది అక్కడ స్కార్ అవ్వకుండానే నెమ్మదిగా విదిన్ మినిట్స్ టు అవర్స్ అది అక్కడ డ్యామేజ్ అవుతుంది, కానీ మనకి అక్కడ ఏం మచ్చ ఏం పడదు. సో దాని మూలాన ఏమవుతుందంటే ద ప్రాసెస్ హెస్ బికమ్ వెరీ ఫాస్ట్. పూర్వం 4 గంటలు పట్టే ప్రొసీజర్ ఈ మధ్య హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోవటం. పక్కన నర్వ్స్ కానీ మనం ఆహారం తీసుకునే ట్యూబ్ కానీ వేరే అంటే మచ్చపట్టడం కానీ అవన్నీ లేకుండా పోవటం, పేషెంట్కి నొప్పి అది కూడా బాగా తగ్గిపోయింది, సేమ్ డే డిశ్చార్జ్ చేసేయటం. ఇవన్నీ కుదురుతుంది సార్, సేమ్ డే డిశ్చార్జ్ అంటే హార్ట్ కదా. అవును. సో ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ తో ఇంత కాంప్లెక్స్ ప్రొసీజర్, ఇది కొంచెం కాంప్లెక్స్ ప్రొసీజర్ ఈ వెల్డింగ్ లాగా చేయటం లోపల. అంటే స్క్రూలు నట్లు అవన్నీ పెడతారా వెల్డింగ్ అంటే? సో స్క్రూలు నట్లు పెట్టడం, హార్ట్ రక్తనాళం లోపల ఏదన్నా బ్లాక్ అయింది అనుకోండి మనం స్టెంట్ బెలూన్ పెడతాం. ఓకే, అలాగే ఎలక్ట్రిక్ ప్రాబ్లం కి మనం వెల్డింగ్ లాగా చేయొచ్చు. ఇప్పుడు ఈ పిఎఫ్ఏ అనే కొత్త టెక్నాలజీ ఇస్ ది బెస్ట్ వే టు డూ దట్ వెల్డింగ్ ప్రొసీజర్ లాంటిది. ఆర్ ఏదన్నా సాంతం కరెంట్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, వైర్ల ద్వారా కరెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు సపోజ్ ఈ చెయ్యి కదలటం లేదు, ఇక్కడ నుంచి ఇక్కడ ఏదన్నా పెట్టి ఐ కెన్ స్టిమ్యులేట్ ఇట్. సో అలాగే హార్ట్ ని కూడా మనం స్టిమ్యులేట్ చేయొచ్చు వైర్స్ ద్వారా. సో ఈ యూజువల్ టెక్నాలజీస్. ఈ మధ్య ఏంటంటే కవాటాలు కూడా తొడ దగ్గర నుంచి ఆ వేను ఆర్టరీ లోపల నుంచి వెళ్ళి కవాటాల లోపల కూడా మనం మార్చేసే టెక్నాలజీ వచ్చింది. దీన్ని స్ట్రక్చరల్ హార్ట్ డిసీజ్ అంటారు. ఓకే ఓకే సార్, ఇది ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగిన తర్వాత, సర్జరీ జరిగినాక ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతారు కదా, తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది జస్ట్ లైక్ ఎనీ అదర్ హార్ట్ డిసీజ్, ఇట్స్ ఏ లైఫ్ స్టైల్ డిసీజ్. ఓకే. సో ఇదేం ఇన్ఫెక్షస్ డిసీజ్ కాదు, వేరే చోట నుంచి ఏదో వచ్చి మనం అటాక్ చేయటం కాదు, మనం చేసుకోవటమే. సో మెయిన్ గా దీనికి బిగ్గెస్ట్ కామనెస్ట్ కాజ్ ఇస్ బరువు ఎక్కువ ఉంటాం. సో వెయిట్ పెరిగిన కొద్దికి ఏమవుతుందంటే మన పంప్ కి మీద స్ట్రెస్ పడుతుంది, హార్ట్ అనేది పంప్. సో ఆ స్ట్రెస్ మూలాన్ని పై గదుల మీద కూడా స్ట్రెస్ పడి అవి కొంచెం పెద్ద అయ్యి ఈ ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్స్ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది తయారవుతుంది. అది కాకుండా స్నోరింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాజ్, గురకబెట్టడం. అది కామన్ అని అంటారు కదా డాక్టర్, లేదా? గురకబెట్టడం అనేది ఆక్సిజన్ ఏదో సరిపోక అలా గురకొస్తుంది అని జనరల్ గా ఇలా అంటుంటారు కదా. ఆక్సిజన్ సరిపోక కాదు, గురక మూలాన బాడీకి ఆక్సిజన్ సరిగ్గా అందదు. ఎందుకంటే గురక అనేది మన ఈ విండ్ పైప్ మీద నాలిక ఆ స్ట్రక్చర్ వెనకాల పడిపోతుంది. సో ఆల్మోస్ట్ మనం ఎవరో ఒకరు చోక్ చేసేసినట్టే. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బాడీ మనకు చోక్ చేస్తే ఎలాగూ అడ్రినాలిన్ అంటే ఆల్ సింపథెటిక్, మనకు ఫ్లైట్ ఆర్ ఫైట్ రెస్పాన్స్ అంటారు. భయపడిపోయినప్పుడు ఆ రెస్పాన్స్ అంతా మల్టిపుల్ టైమ్స్ నిద్రలోనే వస్తా ఉంటుంది. జస్ట్ ఇమాజిన్ హౌ అంటే బ్యాడ్ ఇట్ కెన్ బి ఫర్ ద బాడీ. మన ఎవరన్నా అలాంటిది ఏదన్నా మల్టిపుల్ టైమ్స్ చేస్తున్నారు అనుకోండి ఇన్ ద నైట్, సో దాని వల్ల స్లీప్ అప్నియా అనేది ఇస్ అ డేంజరస్ ప్రాబ్లం. సో దాన్ని మనం చాలా లైట్ గా తీసుకుంటాం, కానీ గురక పెట్టడం, గురక లోపల అప్పుడప్పుడు శ్వాస ఆగిపోవటం, మళ్ళా అని స్టార్ట్ అవటం, అది పక్కన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పలేరు. యూజువల్లీ వాళ్ళ స్పౌస్ని అడగాలి, హస్బెండ్ ఆర్ వైఫ్ని అడిగితే వాళ్ళు చెప్తారు, మరి రాత్రి అంతా గురక పెడుతున్నాడండి, నాకు నిద్ర ఉండట్లేదు, నేను వేరే రూమ్ లో పడుకుంటున్నాను అని చెప్తారు. సో గురకంటే గుర్తొచ్చింది, జనరల్ గా ఒక 60 years ఒక కొంచెం పెద్ద ఆయన అంటే మధ్యాహ్నం గురక పెడతారు, నైట్ గురక పెడతారు, కానీ ఈసీజీ అవి ఎవ్రీ ఇయర్ తీస్తే నార్మల్ వస్తుంది. అలాంటి వాళ్ళల్లో కూడా ఇలాంటి ఇష్యూ ఉంటుందా? నంబర్ 1 ఏంటంటే ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు, ప్రమాదకరమైన అంశాలు. లైక్ షుగరు, బీపీ, బరువు ఎక్కువ ఉండటం, ఎక్సర్సైజ్ లేకపోవటం, మానసిక ఒత్తిడి, గురక, నిద్ర సరిగ్గా లేకపోవటం. ఇది ఒక ప్రాబ్లం ఉంటే 100% డిసీజ్ వచ్చేయాలని ఏమీ లేదు. ఇవన్నీ కలిపినప్పుడు దే బికమ్ వెరీ డేంజరస్. సో ఏదో ఒక ప్రాబ్లంతో మిగతా అన్ని లేవు అనుకోండి, యూజువల్లీ దే గెట్ అవే విత్ ఇట్. సో గురకున్న వాళ్ళందరికీ ఈసీజీలోను ఎక్కలోను తేడా వచ్చేయాలని ఏమి లేదు, బట్ ఇట్స్ వన్ ఆఫ్ ద మేజర్ కాజెస్ ఫర్ గుండె దడ ప్రాబ్లం, స్పెషల్లీ ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనేది. డాక్టర్, కొందరికి ఎలా అంటే సడన్ గా చెమటలు వచ్చేస్తాయి, లేదా లెఫ్ట్ సైడ్ ఇలా చెయ్యి లాగుతూ ఉంటుంది అని అంటారు. సో అంటే నాకు తెలుసు, నేను చూసిన వాళ్ళలో చెయ్యి లాగుతుందని ఒక 3 days పాటు ఓకే నార్మలే కదా అనేసి బామ్, పెయిన్ కిల్లర్ అలా వేస్తూ వచ్చారు. 3 days తర్వాత చూస్తే తనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ముందు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, ఇది కూడా పార్ట్ ఆఫ్ ద సిమ్టమేనా?
సో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ తెలియాల్సింది ఏంటంటే 80 to 90% ఆఫ్ పీపుల్ డూ నాట్ హ్యావ్ ఎనీ సిమ్టమ్స్ బిఫోర్ ఏ హార్ట్ అటాక్. మా పేషెంట్లు అందరూ ఈ క్వశ్చన్ అడుగుతారు. నేను చెప్తా, మీకు మీ చుట్టాల్లోనో ఎవరో మీ ఫ్రెండ్స్లో ఎవరికో ఒకటి హార్ట్ అటాక్ వచ్చి ఉంటుంది కదా. వచ్చే ముందు మీకు నెల రోజుల ముందు నుంచి సంవత్సరం ముందు నుంచి మీకు చెప్తున్నాడా నాకు చేయలాగుతుంది, నాకు బాధగా ఉంది, ఏం చెప్పరు. దే ఆర్ ఫైన్. మెనీ పీపుల్ అప్పుడే ఏదో జిమ్కి వెళ్తారు, లేకపోతే బ్యాడ్మింటన్ ఆడుకుంటారు, లేకపోతే ఎక్కడికో హోటల్కి వెళ్తారు, అండ్ దెన్ దే హ్యావ్ ఎ హార్ట్ అటాక్. సో 80 to 90% ముందు ఏం సిమ్టమ్స్ ఉండవు. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది గుండె రక్తనాళాల లోపల కొలెస్ట్రాల్ ఎక్కడైతే పెరిగిపోయిందో నేరో అయిన చోట అక్కడ బ్లడ్ క్లాట్ అవటం వలన. సో క్లాటింగ్ ఈజ్ అ సడన్ ప్రాసెస్. ఈ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవడం అనేది 30-40 సంవత్సరాలైనా క్లాటింగ్ ఈజ్ అ సడన్ ప్రాసెస్. కాబట్టి హార్ట్ అటాక్ అనేది దాన్ని అందుకుని అటాక్ అంటారు. అది ముందు నుంచి చెప్పి వచ్చేది కాదు. ఓకే, సో సిమ్టమ్స్ ఉండవు. ఒక 10 to 20% సిమ్టమ్స్ ఉంటాయి. అట్లీస్ట్ వీళ్ళని మనం హార్ట్ అటాక్ రాకుండా చేయగలం, చూడగలం ముందే. వీళ్ళకి ఏంటంటే సిమ్టమ్స్ టిపికల్ గా సెంట్రల్ చెస్ట్ పెయిన్, యూజువల్లీ లెఫ్ట్ టు రైట్ సైడ్ కాదు, సెంట్రల్. అండ్ ఇట్స్ ఎ డిఫ్యూజ్ పెయిన్. డిఫ్యూజ్ అంటే ఏంటి, మొత్తం అలా వస్తుంది. చాలా మంది ఏళ్ళు పెట్టి చూపిస్తారు. ఏళ్ళు పెట్టి చూపించగానే మాకు తెలుసు అది హార్ట్ పెయిన్ కాదు అని. అది కొంతమంది ఇలా ఫ్లక్చువేట్ అవుతా ఉంటుంది, ఇక్కడ నొప్పి అండి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అంటారు. అలాంటిది కూడా కాదు. కొంతమంది ఇలా బెండ్ అయితే నొప్పి వస్తుంది అంటారు, అది కూడా కాదు. బికాస్ బెండ్ అయితే వచ్చేది ఈజ్ యూజువల్లీ మస్కులో స్కెలిటల్ పెయిన్. ఓకే, సో హార్ట్ పెయిన్ అనేది ఇట్స్ ఇంటర్నల్ థింగ్. సో మీకు ఇంటర్నల్ పెయిన్లు ఎలా ఉంటాయి, డిఫ్యూజ్గా అలా ఉంటుంది, ఒత్తిడిలాగా అనిపిస్తుంది, ఆర్ మంటలాగా అనిపిస్తుంది. చాలాసార్లు ఇలా రేడియేట్ అయ్యి ఫ్రంట్ ఆఫ్ ద నెక్ లోపల నుంచి జాస్లోకి వెళ్తుంది. ఇలాగా ఇయర్ లో పైకి వచ్చే నొప్పి హార్ట్ కాదు. అలాగే నాభి కిందకి వచ్చేది హార్ట్ అటాక్ కాదు. అలాగే ఇక్కడి నుంచి లేకపోతే ఇక్కడి నుంచి ఎపిగాస్ట్రియం అంటారు, అంటే జస్ట్ డొక్కల కింద ఈ మధ్యలో ఇక్కడ కూడా రావచ్చు చాలా మందికి నొప్పి. దాని చాలా మంది గ్యాస్ట్రిక్ చెప్పబోతున్నాను. గ్యాస్ట్రిక్ అనుకోని కూడా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్. అలాగే ఈ లెఫ్ట్ సైడ్ ఇలా లోపలికి లాగుతుంది, బయటేపు కాదు. ఓకే, సో మీకు ఒక్కొక్క దానికి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఈ హార్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చి ఇలా లోపలికి లాగుతుంది. ఇది సర్వైకల్ స్పాండిలోసిస్, ఇటు నుంచి అవుట్ సైడ్ లాగుతుంది. సర్వైకల్ స్పాండిలోసిస్ నెలల తరబడి ఉంటుంది. యూజువల్లీ రాత్రి నిద్రపోయినప్పుడు, మార్నింగ్ అంతా నిద్రపోయినప్పుడు బాగా నొప్పిగా ఉన్నట్టు అనిపించవచ్చు, ఆర్ ఎర్లీగా లేచినప్పుడు. సో మనకి యూజువల్లీ చాలా తేలిగ్గానే తెలుస్తుంది హార్ట్ పెయిన్ ఏదో కాదా అనేది. అన్నిటికన్నా కష్టమైన డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు ఈజ్ గ్యాస్ట్రిక్ వర్సెస్ హార్ట్ పెయిన్. ఐ థింక్ ఇట్ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. ఆల్మోస్ట్ ఒక 1/3 ఆఫ్ హార్ట్ అటాక్స్ ముందు గ్యాస్ట్రెంటరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి వస్తాయి. మా దగ్గర కూడా అంతే. అంటే గ్యాస్ట్రిక్ వల్ల మనకి హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. గ్యాస్ట్రిక్ వల్ల హార్ట్ అటాక్ రావట్లా, హార్ట్ అటాక్ పెయిన్ ని వాళ్ళు గ్యాస్ట్రిక్ అనుకుంటున్నారు. వన్ థింగ్ ఈజ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్ హెస్ బికమ్ సో కామన్. సగానికి సగం ప్రతి ఇద్దరిలో ఒకళ్ళకి దే హ్యావ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో ఈ నొప్పి వచ్చినప్పుడు వాళ్ళు దే ఆర్ హోప్ఫుల్లీ థింకింగ్ దట్ ఇట్ ఈస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. సో 2 things, అసలు ఎప్పుడు నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేదండి, ఇవాళ ఇక్కడ బాగా ఇదిగా ఒక అన్కంఫర్టబుల్ గా అనిపిస్తుంది, ఈ బెటర్ షో ఏ కార్డియాలజిస్ట్ ఆర్ టేక్ ఏ ఈసీజీ అండ్ డూ సంథింగ్. మీకు రోజు ఇక్కడ నొప్పి వస్తుంది, ఏదో మీరు పాలు తాగుతున్నారు, చల్లటి ఐస్ క్రీమ్ తింటున్నారు, కొంచెం యాంటాసిడ్ వేసుకుంటున్నారు, పోతుంది. ఇవాళ మీకు పోవట్లేదు. దాంతోపాటు దేర్ ఆర్ సమ్ అసోసియేటెడ్ థింగ్స్ అనుకోండి, యూ షుడ్ ఈవెన్ మోర్ కేర్ఫుల్. లైక్ మీరు అన్నట్టు ఇందాక చల్లని చెమటలు పడుతున్నాయి, లేకపోతే బాగా టైర్డ్ గా అనిపిస్తుంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి, ఇవన్నీ ఉన్నప్పుడు అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డోంట్ నెగ్లెక్ట్. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ గ్యాస్ట్రిక్ పెయిన్ లో 3 things. మీకు ఎప్పుడు లేని నొప్పి ఇవాళ గ్యాస్ట్రిక్ అనుకుంటున్నారు మీరు, డోంట్ థింక్ ఇట్ ఈస్ గ్యాస్ట్రిక్. ఫస్ట్ సే అజ్యూమ్ దట్ ఇట్ కుడ్ బి కార్డియాక్. సెకండ్ థింగ్ ఈస్ మీకు రోజు వచ్చే నొప్పిలాగా ఇవాళ లేదు, ఇవాళ దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ ఇట్. థర్డ్ థింగ్ ఈస్ దేర్ ఆర్ అసోసియేటెడ్ థింగ్స్, చల్లని చెమటలు పట్టడం, నొప్పిని కూడా గమనించుకోవాలి. సో ఈ సిమ్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో ఈ నెగ్లెక్ట్ చేయకూడదు. మనకు అందరికీ ఒక కామన్ ప్రాబ్లం ఏంటంటే డినయల్. డినయల్ అంటే హార్ట్ అటాక్ నాకెందుకు వస్తుంది అనుకుంటాం, ఎవరికైనా రావచ్చు. సో వన్స్ యూ యాక్సెప్ట్ దాట్ నాకు కూడా రావచ్చు, ఐ షుడ్ బి కేర్ఫుల్. అలాగని భయపడిపోను అవసరంలా, 24 గంటలు ఏదొచ్చినా ఇది హార్ట్ నొప్పి అనుకోని అవసరంలా. బట్ యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ అవగాహన ఉండాలి. అంటే మీరు ఇందాకన్నప్పుడు గుర్తొచ్చింది డాక్టర్, జిమ్ అన్నారు. సో ఆ మధ్యలో కొందరు సెలబ్రిటీస్ న్యూస్ చూసినప్పుడు జిమ్ చేసి లేదంటే జిమ్లో పడిపోవడం, కొందరు అంటారు బాడీని బాగా స్ట్రెయిన్ చేస్తే కూడా హార్ట్ అటాక్ వస్తుంది. అది మిథ్యా ఫ్యాక్ట్ డాక్టర్? అంటే స్ట్రెయిన్ అనేది మనం ఫర్ ద హార్ట్ విచ్ ఈస్ ఎ మస్క్యులర్ ఆర్గన్, ఇట్స్ జాబ్ ఈజ్ టు వర్క్. సో మీరు డైలీ దానికి కొంచెం ఎక్స్ట్రా వర్క్ ఇస్తున్నాం అనుకోండి, ఇట్ గెట్స్ బెటర్. ఓకే,
but it doesn't like stress. ఓకే. So mental stress is the main problem for heart attacks. ఓకే. So ఆ జిమ్ లో కూడా that guy is not really enjoying it. ఓకే. ఓకే, అండ్ హీ స్ట్రెస్సింగ్ హిమ్సెల్ఫ్. నేను అనేది ఏంటంటే గ్రాడ్యువల్లీ మీరు పెంచుకుంటూ వెళ్ళారనుకోండి మీ యాక్టివిటీ, అండ్ ఇఫ్ యూ రియలీ లైక్ ఇట్ డూయింగ్ ఇట్, యు ఆర్ రియలీ ఎంజాయింగ్ యువర్ ఎక్సర్సైజ్, అండ్ దేర్ షుడ్ బి ఏ గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అండ్ ఏ కూల్ డౌన్ ఫేస్, అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ యూ షుడ్ నాట్ ఫీల్ డెడ్ టైర్డ్. ఓకే. ఎప్పుడు అలా అనిపించకూడదు. అలా చేస్తే ఇట్స్ వెరీ గుడ్. ఓకే. హార్ట్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి ఎక్సర్సైజ్ లాంటి టూల్ లేదు, వేరే ఇంకేమి టూల్ లేదు. సగానికి సగం తగ్గించేయగలదు హార్ట్ అటాక్స్. సో అది ఎక్సర్సైజ్ అనేది చేయాలి. కాకపోతే ఆ సడన్లీ జంపింగ్ ఇన్ టు ద ఎక్సర్సైజ్, ఓకే అక్కడ మెంటల్లీ స్ట్రెస్ అయిపోవటం, అది Bodyని చేస్తే stress ఏమిటవుతుందంటే జస్ట్ లైక్ ఎనీ అదర్ స్ట్రెస్. ఓకే. ఏమవుతుంది అప్పుడు అక్కడ ఆ గుండె రక్తనాళాల్లో ఏదైతే ప్లాక్స్ అంటారో ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్స్ ఏ ఉంటాయో దానిపైన కవరింగ్ ఉంటుంది, అది రప్చర్ అయ్యి అక్కడ బ్లడ్ క్లాట్ అవుతుంది. దానివల్ల సడన్లీ హార్ట్ అటాక్స్ వస్తాయి. సో ఎక్సర్సైజ్ చేయటం అనేది అందరూ చేయాల్సిందే, కానీ గ్రాడ్యువల్లీ పెంచుకోండి, గ్రాడ్యువల్లీ స్లో డౌన్ అవ్వండి, రిలాక్స్, ఎంజాయ్ యువర్ ఎక్సర్సైజ్. అట్ ఎండ్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ యూ షుడ్ ఫీల్ గుడ్. కొందరిలో ఎలా అంటే ఒక 3 months బిఫోర్ నుంచే మెల్లిమెల్లిగా బాడీ సిమ్టమ్స్ చూపిస్తుంది. కాలు వాచడం, లేదంటే సడన్గా కొంచెం బరువు ఎక్కువ అవ్వడం, మజిల్ పెయిన్స్ అంటే కాలుకో లేదంటే హ్యాండ్ నుండి మజిల్ పెయిన్ రావడం, కొందరికి బాడీ పెయిన్స్ మొత్తం రావడం, ఇదంతా కూడా ఉంటుంది అని అంటారు. ఇది ఎంతవరకు నిజం హార్ట్ అటాక్ వచ్చే బిఫోర్? ఓకే, సో మీరు చెప్పింది కాళ్ళు వాపు రావటం, ఆయాసం పట్టడం, స్పెషల్లీ పడుకున్నప్పుడు పడుకోలేక కూర్చోవాల్సి రావటం, అది హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్. హార్ట్ ఫెయిల్యూర్ అంటే నార్మల్లీ హార్ట్ లోపలికి 100 ml వచ్చింది అనుకోండి, 70 ml బయటకు పంప్ చేసేస్తుంది. సో దాని ఇజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు. సో 60 to 70% ఉంటుంది. మసిల్ డ్యామేజ్ అయ్యింది అనుకోండి, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆర్ సమ్ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఆల్సో, మసిల్ సరిగా పంప్ చేయనప్పుడు 100 ml వస్తే 30 ml పంప్ చేస్తుంది. సో దాన్ని 30% అంటారు. అలాంటప్పుడు హార్ట్ సైజ్ పెరగటం, దానిలో ప్రెషర్ పెరగటం వలన ఊపిరితిత్తులకు వాటర్ వచ్చి వాళ్ళు పడుకోలేరు, కూర్చోవాల్సి వస్తుంది ఇప్పుడు రాత్రి పూట. అలాగే కాళ్ళు వాపులు అయ్యి రావచ్చు. ఊపిరితిత్తులకు నిమోనియా అటాక్ అవుతుంది. నిమోనియా కాదు, వాటర్ లాగ్ అవుతుంది. ఇప్పుడు మీకు పంప్ సరిగా పని చేయలేదు అనుకోండి, మీకు వానలప్పుడు మీ రోడ్ లాగిన పంప్ పెట్టి డ్రైన్ ఇట్ అవుట్. సో అలా మీ పంప్ పని చేయనప్పుడు వాటర్ లాగ్ అవుతుంది. సో ఈ హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్, హార్ట్ తక్కువ పని చేస్తుంది అనే దానికి సిమ్టమ్స్ ఏంటంటే నడిచినప్పుడు ఆయాసం రావటం, కాళ్ళు వాపులు రావటం, పడుకోలేకపోవటం, పడుకుంటే ఆయాసం వచ్చి కూర్చోవాల్సి రావటం, ఇవి మెయిన్ సిమ్టమ్స్. సార్ అప్పటి నుంచి మనం దడ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నాకు దడదడగా ఉంది. ఎందుకంటే నాకు అప్పుడప్పుడు హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది, అప్పుడప్పుడు అలా కామ్గా ఉంటుంది. నాకు యాక్చువల్ దడ అంటే ఏంది, ఎలాంటి దడలకు భయపడాలి, ఎలా తెలుసుకుంటాం? సో హార్ట్ కి మెయిన్లీ 5 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటేమో ఛాతీ నొప్పి రావటం, ఇంకోటేమో ఆయాసం రావటం, నడిచినప్పుడు ఆయాసం రావటం, అది లైక్ దమ్మొస్తుంది, కరెక్ట్. థర్డ్ థింగ్ ఏమో గుండె దడ రావటం, దాని ఐ టెల్ యూ వాట్ ఇట్ ఈస్. ఫోర్త్ థింగ్ ఏమో చల్లని చెమటలు పట్టడం. ఫిఫ్త్ థింగ్ ఈజ్ స్పృహ పడిపోవటం. ఈ 5 సిమ్టమ్స్. సార్ చెమటలతో పాటు కూడా దడ ఉంటుందా? ఉండకపోవచ్చు. సో ఈ 5 సిమ్టమ్ లోపల 1 వెరీ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఈజ్ దడ. దడ అంటే హార్ట్ నిరంతరం పనిచేస్తా ఉన్నా సరే మనకు అసలు తెలియదు. ఇట్ ఈస్ సచ్ ఎఫెక్టివ్ మెషిన్. మనకు అసలు వీ హ్యావ్ నో కాంప్రిహెన్షన్ ఆఫ్ అది నిద్రలో కంటిన్యూస్గా పనిచేస్తుంది, వేకింగ్లో పనిచేస్తుంది, మనం నడిచినప్పుడు స్పీడ్ పెరుగుతుంది, రిలాక్స్ అయినప్పుడు స్లో అవుతుంది, దాని పంపింగ్ కెపాసిటీ మారుతూ ఉంటుంది. అప్పుడప్పుడు 5 liters పంప్ చేస్తుంది, అప్పుడప్పుడు 30 liters పంప్ చేస్తుంది పర్ మినిట్. సో ఇవన్నీ మారుతా ఉన్నా సరే వీఆర్ నాట్ కాన్షియస్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ సచ్ ఎఫెక్టివ్ మెషిన్. మీరు మంచి కారు కొన్నారనుకోండి, అది వెళ్తా ఉన్నప్పుడు అసలు ఏం మోత రాదు, అసలు వెళ్తా ఉన్నట్టే అనిపిస్తుంది. అలాంటిది దానికన్నా ఆఫ్ కోర్స్ మెనీ టైమ్స్ మోర్ బెటర్ మెషిన్లు అండి హార్ట్. సో ఇది మనకు తెలుస్తుంది అనుకోండి, హార్ట్ బీట్ అవుతుంది అని తెలియటాన్ని దడ అంటారు ఆర్ పాల్పిటేషన్ అంటారు. సో కొంతమందికి ఏంటంటే మధ్య మధ్యలో మిస్ బీట్ లాగా ఉంటుంది, మధ్యలో గుడుక్ గుడుక్ అన్నట్టు అనిపిస్తుంది. ఓకే, దాన్ని మిస్ బీట్ అంటారు. అదొక టైప్ ఆఫ్ దడ. కొంతమందికి దడ 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 కొట్టుకుంటుంది. ఇది ఎలాగూ నార్మల్ పీపుల్ ఆల్సో ఫీల్ దడ. ఎలాగంటే మిమ్మల్ని ఒక 100 మంది ముందు వెళ్ళి నుంచి మాట్లాడమన్నాం అనుకోండి, కొంతమంది గుండె దడ 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 కొట్టుకుంటుంది. ఆరు భయపడ్డాం అనుకోండి, కొట్టుకుంటుంది. సో అదే దడ మీరు భయపడకుండా వచ్చింది అనుకోండి, దాన్ని పాల్పిటేషన్ ఆర్ వాట్ ఎవర్ అంటే నాట్ నార్మల్ థింగ్, ఈ ఎలక్ట్రిక్ ప్రాబ్లం వల్ల వస్తుంది.
సో ఇక్కడ ఏమవుతుంది, దడ లోపల హార్ట్ ఏదైతే 60-70 సార్లు పర్ మినిట్ రెగ్యులర్లీ కొట్టుకోవాలో అది ఈదర్ ఇట్ ఈస్ బీటింగ్ వెరీ ఫాస్ట్, ఆర్ ఇట్ ఈస్ స్కిప్పింగ్ ఎ బీట్, ఆర్ ఇట్ ఈస్ బీటింగ్ ఇర్రెగ్యులర్లీ దడ 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 అలా కొట్టుకుంటుంది, లేదా డడ 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 కొట్టుకుంటుంది, లేకపోతే మధ్య మధ్యలో ఆగిపోతుంది, డుక్ డడక్ డుక్ డుక్ అట్లా ఆగిపోతుంది. అలా ఆగిపోయిన టైంలో ఎప్పుడైనా సడన్ గా పర్మనెంట్ గా ఆగిపోయే ఛాన్స్ ఉంటుందా? ఎస్ ఉండొచ్చు, బట్ వీఆర్ టాకింగ్ అబౌట్ సిమ్టమ్స్ నౌ, పాల్పిటేషన్స్. ఓకే. సో మనం చాలామంది పేషెంట్స్కి ఎలా తెలుస్తుంది, మనం వాళ్ళని ట్యాప్ చేయమంటాం, నీ గుండె ఎలా, నీకు దడ ఎలా ఉందో కొట్టి చూపించమంటే చాలా నైస్గా ట్యాప్ చేసి చెప్తారు. ఓకే. సో మనకి తెలుస్తుంది కూడా ఎలాంటి దడ ఉంది అనేది. సో బేసికల్లీ గుండె దడ అంటే మన హార్ట్ బీట్ అవుతామన్న సెన్సేషన్ మనకు తెలియటాన్ని దడ అంటారు. డాక్టర్, సడన్ గా భయం అయినప్పుడు కానీ లేదంటే టెన్షన్ లో ఉన్నప్పుడు కూడా గుండె దడదడ అనిపిస్తుంది. సో అది కూడా ఈ సిమ్టమ్ లో భాగమేనా? సో అది కూడా పాల్పిటేషన్ ఆర్ దడే కానీ దట్ ఈస్ నార్మల్ పాల్పిటేషన్. అంటే మీరు Okay. భయపడినప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం, ఆర్ మీరు పరిగెత్తినప్పుడు గుండె ఫాస్ట్గా కొట్టుకోవటం అనేది ఈజ్ నార్మల్. ఓకే. ఈ ఏమి లేదు, మీరు హాయిగా కూర్చుని ఉన్నారు, సడన్లీ గుండె దడ 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 కొట్టుకుంటుంది, ఆర్ ఇర్రెగ్యులర్గా కొట్టుకుంటుంది, ఆర్ స్కిప్ అవుతుంది అనుకోండి, అది ప్రాబ్లం. అది ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఆఫ్ ద హార్ట్. అది మనకి ఎలా తెలుస్తుంది, ఈ దడ ప్రాబ్లం ఉందని ఎలా తెలుస్తుంది అంటే బేసికలీ మనకి ఈసీజీ తీస్తే తెలుస్తుంది. ఓకే, కాకపోతే అప్పుడు ఉండాలి, అది ఈసీజీ ఈజ్ అ వెరీ షార్ట్ టైం. ఆర్ఎల్స్ మీకు నాడి చూడటం వచ్చింది అనుకోండి, మీరు నార్మల్లీ చూసుకుంటున్నారు అనుకోండి, నాడి నార్మల్లీ చూసుకోవాలి, అప్పుడు ఇర్రెగ్యులర్ బీట్ అప్పుడు తెలుస్తుంది. ఈ మధ్య ఈ చూస్తారు చూడండి, అలాంటి దానిలో మీకు ట్రేసింగ్ వస్తుంది, అది మీరు నార్మల్లీ చూసుకుంటున్నారు అనుకోండి, మీకు తెలుసు, అక్కడ మీకు తేడాలు తెలియచ్చు. ఈ మధ్య యాపిల్ వాచ్ల్లో వాటిల్లో కూడా చాలా నీట్గా వస్తాయి. మీకు దడ ఉన్నప్పుడు ఇలా ఏలు పెట్టారనుకోండి, అది నీట్గా ఈసీజీ లాంటిది, సింగిల్ లీడ్ ఈసీజీ రికార్డింగ్ చేసేసి యూ కెన్ స్టోర్ ఇట్ అండ్ షో ఇట్ టు యువర్ డాక్టర్. ఇది కాకుండా కూడా హోల్టర్ అనేది ఉంటుంది, చిన్న ప్యాచ్లు లాంటివి ఉంటాయి, అవి 3-4 రోజులు అలా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఆ టైం లోపల కనుక మీకు దడ వచ్చింది అనుకోండి, అది రికార్డ్ చేస్తుంది. ఇవి కాకుండా కూడా కొంతమందికి 6 నెలలకి, సంవత్సరానికి ఒకసారి దడ వస్తుంది. సో అలాంటిది అదేమి సిమ్టమ్స్ చేయలేదు అనుకోండి, కొన్నిసార్లు వదిలేస్తాం, కాకపోతే కొంతమంది దడ వచ్చి పడిపోతారు, అది దట్స్ ఎ డేంజరస్ దడ అనమాట. అలాంటప్పుడు మేము చిన్న పెన్సిల్ లాంటిది ఉంటుంది, స్కిన్ కింద పెట్టేసి చిన్నది మామూలు ఇంజెక్ట్ చేసేయచ్చు. అది 2-3 సంవత్సరాలు ఉంటుంది. అది 2-3 సంవత్సరాలు వాళ్ళ రిథమ్ కంటిన్యూస్లీ మానిటర్ చేస్తుంది. అది మనం వాళ్ళ దడ వచ్చింది, నాకు నిన్నే వచ్చింది, పెట్టిన 6 నెలల తర్వాత నిన్నే వచ్చింది అన్నాడు అనుకోండి, అది చిన్నది ఉంటుంది, అది తీసేసి మనం ఆ కంప్యూటర్లో పెడితే ఆ దడ రికార్డ్ చేసి చూపిస్తుంది. నీడిల్ పెడతారు కదా డాక్టర్, అది ఇన్ఫెక్షన్స్ ఏమి రావా? చాలా చిన్నది, అది అగ్గిపుల్ల అంత కూడా ఉండదు. ఓకే. సో అది రికార్డ్ చేస్తుంది. సో బేసికల్లీ ఈ దడ అనేది ఎలక్ట్రిక్ ప్రాబ్లం కాబట్టి మనం ఎలక్ట్రికల్లీ దాన్ని రికార్డ్ చేసుకుంటే మనకి వీ హ్యావ్ ప్రూఫ్ దట్ ఆ దడ ఉంది అని, దాన్ని బట్టి మనం ట్రీట్ చేయొచ్చు. ఓకే. ఇన్ని రోజులు దడ అనేది జస్ట్ కామన్ సబ్జెక్ట్ అనుకున్నాను, సబ్జెక్ట్ కూడా కాదు, ఓకే అలా వస్తుంది వెళ్ళిపోతాం అనుకున్నాం, కానీ దాని వెనుక ఇంత సైన్స్ ఉంది అని ఈ రోజే తెలిసింది. అండ్ నాకు ఇంకొంచెం షాక్లో కూడా ఉన్నాను నేను, అంటే దడలో ఇన్ని రకాలు, దానికి ట్రీట్మెంట్. సో దడలో అన్నిటికన్నా కామనెస్ట్ టైప్ ఆఫ్ దడ ఓవర్ ది లాంగ్ టర్మ్ ఈజ్ ఏట్రియల్ ఫిబ్రిలేషనే. సో ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వాళ్ళకి మధ్య మధ్యలో సడన్లీ దడ అనిపించడం, టైర్డ్గా అనిపించడం, ఆయాసం రావటం, ఇవన్నీ జరగవచ్చు. కొంతమందికి తెలియదు అది ఉన్నట్టు. మనం ఈ మానిటరింగ్ ద్వారా, ఈసీజీ ద్వారా, మామూలు రెగ్యులర్లీ కానీ, ఈ పల్స్ ఆక్సిమీటర్ కానీ, ఈ వాచెస్లో కానీ తెలియచ్చు ఈ దడ ఉన్నట్టు. కొంతమందికి సిమ్టమ్స్ లేకుండా కూడా ఈ దడ మూలాన్ని బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు. కాబట్టి బ్రెయిన్ స్ట్రోక్ ఉన్న వాళ్ళందరికీ మానిటరింగ్ చేసి చూస్తాం ఈ దడ ఉందా లేదా అనేది కూడా. అది కాకుండా ఇంకొక దడ, అన్నిటికన్నా డేంజరస్ దడ ఏదైతే ఉందో అది అకస్మాత్తుగా చనిపోయే దడ, సడన్ కార్డియాక్ అరెస్ట్. ఇది హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ ఫ్యూ అవర్స్ లోపల వస్తుంది వాళ్ళకి, అసలు దడ తెలియకపోవచ్చు. ఇఫ్ ద హార్ట్ ఈస్ బీటింగ్ 400-500 times a minute, అసలు ఆ దడ అనేది తెలియని కూడా తెలియదు వాళ్ళకి. ఇట్ ఈస్ యాజ్ ఇఫ్ ద హార్ట్ హెస్ స్టాప్డ్ బీటింగ్. ఓకే. అంటే డాక్టర్ సడన్గా ఇంట్లో ఇలా హార్ట్ స్ట్రోక్ కానీ లేదంటే దడ వచ్చేసి హాస్పిటల్కి వస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో కూడా మనిషి చనిపోయే ఛాన్స్ ఉంటుంది కదా. సో మీ దగ్గరకు వచ్చినప్పుడు అది డయాగ్నోస్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఏ టెస్ట్ వాడతారు? సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే దడ వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా, గుండె నొప్పి తెలిసినా తెలియకపోయినా, ఈ ఫిబ్రిలేషన్ అనేది వచ్చినప్పుడు వాళ్ళు స్పృహ పడిపోతారు. పడిపోయినప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే సిపిఆర్ రావటం బైస్టాండర్కి. బైస్టాండర్ అంటే ఎవరైతే చూస్తున్నారో, ఎవరు లేకుండా మనం పడిపోయాం అనుకోండి, ఇట్స్ హోప్లెస్, మనం ఏం చేయలేము. పక్కనే ఉంటే వాళ్ళకి సిపిఆర్ రావాలి.
వాళ్ళు ఇమీడియట్లీ పల్స్ ఉందా లేదా, లేకపోతే పల్స్ చూడటం రాకపోయినా సరే వాళ్ళని పలకరిస్తే వాళ్ళు పలకటం లేదు, గాలి పీలవట్లేదు, మెయిన్గా గాలి పీలవటం ఆపేశారు. దెన్ సిపిఆర్ అనేది స్టార్ట్ చేయాలి, బికాజ్ యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ లైఫ్స్. దాని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ ఏఈడి, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డిఫిబ్రిలేటర్ అనేది చిన్న మెషిన్ లాంటిది ఉంటుంది. అది ప్యాచ్లు కనెక్ట్ చేస్తారనుకోండి, అదే ఆ రిథమ్ అనలైజ్ చేసేసి ఈ గుండె దడ, ఈ ఫిబ్రిలేషన్లో ఉన్నారు, కార్డియాక్ అరెస్ట్ స్టేట్లో ఉన్నారు అని మీకు వాయిస్ ప్రాంప్ట్ ఇస్తుంది, ఆ బటన్ నొక్కండి అని. ఆ బటన్ నొక్కితే అదే షాక్ ఇస్తుంది. షాక్ ఇస్తే చాలామంది చాలా అంటే డ్రామాటిక్గా ఉంటుంది, వాళ్ళు అలా పడిపోయి దే ఆర్ లిటరలీ డెడ్ అని అలా గాలి పీల్చి దే లుక్ ఎట్ యూ. సో ఆ ఏఈడి అనేది ట్రాన్స్పోర్ట్లో వాడాలి. ఆల్ పబ్లిక్ ప్లేసెస్ షుడ్ హ్యావ్ ఏఈడి. ఎయిర్పోర్ట్స్లో మనకు కనపడతా ఉంటాయి, అలాగే ఆల్ పబ్లిక్ ప్లేసెస్. ఈ మధ్యలో చాలా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో మేమే ఏఈడీలు ఇస్తున్నాం, మీరు పెట్టుకోండి అని. ఎవరన్నా స్పృహ పడిపోతే త్వరగా వెళ్ళి అది పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయండి అని. మీరు వినే ఉంటారు, ఒక చాలా ఫేమస్ ఫిల్మ్ స్టార్, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చి ఒక హాస్పిటల్కి వెళ్ళారు. వెళ్తే వాళ్ళకి హార్ట్ అటాక్ ఉందని, మాకు ఇక్కడ దానికి ట్రీట్మెంట్, ఆ ప్రైమరీ యాంజియోప్లాస్టీ అనే ట్రీట్మెంట్ లేదు అని ఇంకొక హాస్పిటల్కి పంపిస్తూ ఉన్నప్పుడు దోవలోపల హీ హ్యాడ్ ఏ కార్డియాక్ అరెస్ట్ అండ్ పాస్డ్ ఏ యంగ్ పర్సన్. సపోజ్ ఆ ఏఈడి అనేది పెట్టి పంపించారనుకోండి, అదే షాక్ ఇచ్చేది, ఇట్ వుడ్ హ్యావ్ సేవ్డ్ లైఫ్. సో అది మనం వాడుకోవచ్చు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత యూజువలీ దే ఆర్ ఇన్ ఏ సేఫ్ జోన్, ఎందుకంటే డాక్టర్లు, ఇంటెన్సివిస్టులు, ఎమర్జెన్సీ డాక్టర్లు, నర్సులు అందరికీ తెలుసు ఏంటంటే ఆ రిథమ్ ముందు రాగానే ఫస్ట్ రిథమ్ పెట్టి చూస్తారు. ఆ స్ప్రోలో లేకపోయినా ఏదైనా రిథమ్ పెట్టి చూసేసి ఇర్రెగ్యులర్ బీటింగ్ ఉందనుకోండి మనకు తెలుస్తుంది, ఇమీడియట్లీ షాక్ ఇస్తారు. సో అక్కడ ప్రాబ్లం కాదు. హాస్పిటల్కి జారక ముందే హార్ట్ అటాక్స్తో చనిపోయే వాళ్ళల్లో సగానికి సగం మంది ఈ ఫిబ్రిలేషన్ అనే దడ ప్రాబ్లంతో చనిపోతారు. దానికి మనం ట్రీట్ చేయటం ఎలాగంటే స్పృహ పడిపోయినప్పుడు ఇమీడియట్లీ సిపిఆర్ ఇవ్వటం, ఏఈడి పెట్టి ట్రాన్స్పోర్ట్ చేయటం. దీనికన్నా కూడా ఇంపార్టెంట్, ఛాతీ నొప్పి వస్తే త్వరగా హాస్పిటల్కి వెళ్ళటం. ఎందుకంటే ఆ గ్యాప్ వదలకుండా మీరు ఈ దడ ప్రాబ్లం అనేది ఫస్ట్ ఫ్యూ అవర్స్ ఆఫ్ హార్ట్ అటాక్లో వస్తుంది కాబట్టి మీరు దాని ముందే హాస్పిటల్ చేరారనుకోండి, యూఆర్ ఇన్ ఎ సేఫ్ జోన్. నేను ఫస్ట్ ఇలా మీ బిల్డింగ్కి రాగానే, పైన ఇక్కడికి రాగానే పండిత్ రవిశంకర్ గారి ఫోటో చూసాను, చాలా పెద్దగా. అంటే జనరల్గా దేవుళ్ళని నమ్ముతారు డాక్టర్స్, బట్ మీరు అమెరికాలో చదువుకొని ఇంత టెక్నాలజీ తెలిసి అండ్ హాస్పిటల్లో మీరు అంత ఫ్రేమ్ పెట్టడం నాకు ఒకటి షాకింగ్. అండ్ షాకింగ్ అనడం చెప్పడం కంటే చాలా కొత్తగా అనిపించిందని చెప్పొచ్చు. 2, హాస్పిటల్ అనేది మనకు జబ్బు వచ్చిన తర్వాత తగ్గించుకోవడానికి వస్తాం, కానీ అసలు జబ్బు రాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి ముందే యోగా కానీ ఇక్కడ మీరు ఇవన్నీ ఇక్కడ చేస్తున్నారు, లైక్ ఆయుర్వేదిక్కి రిలవెంట్గా ఉన్నారు అనేది. అక్కడ చూస్తే కార్డియాలజిస్ట్, ఇటు చూస్తే ఆయుర్వేదిక్, ఇటు దేవుడు అండ్ ఇటు డాక్టర్ దేవుడు అని అనుకునే ఒక పర్సన్. ఏంటి సార్ ఇదంతా మాకు చాలా కొత్తగా ఉంది, దాని గురించి చెప్పండి. సో మెయిన్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఒక 40-50 ఇయర్స్ లోపల డిసీజెస్ హ్యావ్ చేంజ్డ్. ఒకప్పుడు ఇన్ఫెక్షస్ డిసీజెస్, ఇప్పుడు మా పేరెంట్ వాళ్ళ వాట్ ఎవర్ వాళ్ళ చుట్టాలందరూ కూడా టైఫాయిడ్, మలేరియా వాటితో చనిపోయేవాళ్ళు. ఇప్పుడు టోటలీ చేంజ్ అయిపోయింది, మొత్తం లైఫ్ స్టైల్ డిసీజెస్. 80-90% లైఫ్ స్టైల్ డిసీజ్. నాకు ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వస్తారు, నేను ఏదో బతికిస్తా, స్టెంట్ వేస్తా, మళ్ళీ రెండో హార్ట్ అటాక్ రాకుండా, వేరే ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలంటే లైఫ్ స్టైల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ద పిక్యులర్ థింగ్, ద గుడ్ థింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఈజ్, మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ కనుక చేయగలిగారు అనుకోండి, పాటించగలిగారు అనుకోండి, యూ కెన్ ప్రివెంట్ బీపీ, షుగర్, హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, లివర్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, అన్నిటికీ ఒకటే. ఇప్పుడు మీరు మలేరియా ట్రీట్మెంట్ అనుకోండి, దానికి వేరు. టైఫాయిడ్కి ప్రివెంట్ చేయాలంటే దానికి వేరు. ఓకే, ఇక్కడ దోమలు రాకుండా ఉండాలి, అక్కడ వాటర్ శానిటేషన్ అది ఉండాలి, ఇది అలా కాదు. వన్ లైఫ్ స్టైల్ అండ్ దట్ ఈస్ ఆల్సో విత్ యూ. ఇట్ ఈస్ నాట్ టు డూ విత్ అదర్స్ అండ్ ఇట్ డజంట్ నీడ్ ఎనీథింగ్. ఆల్ ఇట్ నీడ్స్ ఈజ్ ఎ యోగా మ్యాట్. Okay, so that is very clear. So what does yoga do? Number one, it is our own science, it is our own tradition which has been there since most probably thousands of years. Yes. Okay, and they are not fools. Okay, they are very intelligent people. We know that now, and they have developed this technology. So yoga lopal, the most wonderful thing is you get aerobic exercise, you get meeku muscle whatever building thing vastundi, దాని అన్నిటికన్నా కూడా మెంటల్ రిలాక్సేషన్ వస్తుంది. వీటన్నిటికన్నా కూడా యూ గెట్ ద మెంటల్ విల్ పవర్ టు మేక్ ద లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ యూ వాంట్ టు. మీరు స్మోకింగ్ ఆపాలనుకున్నారు, అక్కడ మీకు ఆ డైలీ మీకు మీ ఫ్రీజ్ లోపల ఐస్ క్రీమ్లో, ఆ రసగుల్లాలో తినొద్దు అనుకున్నారు.
ఆర్ డైలీ ఒక 1 అవర్ నడవాలనుకున్నారు. మీ ఆఫీస్లో మీ బాస్ మీదో లేకపోతే మీ కింద వాళ్ళ మీదో అరవద్దు అనుకున్నారు. యా. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్తో గొడవ పడొద్దు అనుకున్నారు. వీటన్నిటికీ మీకు మోటివేషన్ కానీ మీకు విల్ పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? మీకు యోగా నుంచి వస్తుంది. ఓకే. ఓకే, సో ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఆటో రెగ్యులేటర్. ఓకే. సో ఇట్ ఈస్ ఎ పెనేషియా ఫర్ ఆల్ ఇల్నెసెస్. Okay. అంటే మీరు ఈ ఒక్కటి చేయటం ద్వారా మీ మొత్తం అన్ని వ్యాధులు తగ్గించుకోవచ్చు. అండ్ ఆల్ ఇట్ నీడ్స్ ఈజ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, సమ్ సార్ట్ ఆఫ్ డైలీ చేయటం. యూ షుడ్ ఇన్కల్కేట్ ఇట్ ఇన్ టు యువర్ లైఫ్ స్టైల్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్. మనం బ్రషింగ్ దూకోవటం లాగా సమ్ అమౌంట్ ఆఫ్ ప్రాణాయామ, మెడిటేషన్ లాంటిది డైలీ చేయగలిగితే దెర్ ఈస్ వెరీ గుడ్ ప్రూఫ్. WHO ఎప్పుడో స్లైడ్ ప్రజెంట్ చేసింది ఏంటంటే అందరూ కనుక కొంచెం మెడిటేట్ చేయగలిగితే అందరు బ్లడ్ ప్రెషర్లు ఒక 3-4 మిల్లీమీటర్స్ తగ్గుతాయి అంట. అది చాలు. అందరికీ కనుక కొంచెం బ్లడ్ ప్రెషర్ తగ్గించడం వలన మార్టాలిటీ ఒక 10% తగ్గుతుంది అని. ఓకే. అలాంటి మేజర్ చేంజెస్ తేవాలనుకోండి ఇన్ ది పబ్లిక్ ఆన్ ఎ లార్జ్ స్కేల్ యూ హ్యావ్ టు యూజ్ టెక్నిక్స్ లైక్ దిస్. ఓకే. మనం డైరెక్ట్గా యాంజియోప్లాస్టీలు చేసేయటం, PFAలు చేసేయటం వలన యూ విల్ నాట్ మేక్ ఏ మేజర్ చేంజ్ ఇన్ ద బర్డన్. ఆ పేషెంట్కి కావాలి, సిక్ అయిపోయినప్పుడు మనం బతికిస్తాం, కానీ అసలు రాకుండా చేసేది ఈ టెక్నిక్స్. ఓకే. అందుకని ఈయన శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని ఒకటి పెట్టారు. ఇట్స్ ఎ వెరీ కాంప్రిహెన్సివ్ థింగ్. ఇట్ హ్యాస్ ఎడ్యుకేషన్, ఇట్ హ్యాస్ యోగా, ఇట్ హ్యాస్ ఆల్ ద టెక్నిక్స్ ఇంబైబ్డ్ ఇన్ టు ఇట్. సో మేము ఆయనతో వాళ్ళ ఆర్గనైజేషన్తో కొలాబరేట్ చేసి ఈ హాస్పిటల్ లోపల ఒక వింగ్ లాంటిది పెట్టాం లైఫ్ స్టైల్ చేంజెస్ కోసం. వేర్ దెర్ ఇస్ యోగా, ఆయుర్వేద, పంచకర్మ అండ్ రీహాబిలిటేషన్ అన్నీ ఉన్నాయి. సో బేసికల్లీ మా కార్డియాక్ పేషెంట్ని అక్కడికి పంపిస్తే వాళ్ళ కనుక ఇష్టం ఉంటే దే కెన్ డూ దీస్ ప్రోగ్రామ్స్. ఏంటి సహజ్ మెడిటేషన్ అనేది ఉంటుంది, క్రియా అనేది ఉంటుంది. ఇవన్నీ ద ట్రెమెండస్ ప్రోగ్రామ్స్ విచ్ హ్యావ్ అంటే మిమ్మల్ని విత్ ఇన్ మినిట్స్ దే కెన్ రిలాక్స్ యూ. అది ఎంత ప్రొఫౌండ్గా ఉంటుందంటే మనకు బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్లో తెలుస్తుంది ఈట్ ఎఫెక్ట్. మీకు బ్లడ్ ప్రెషర్ మెజర్ చేయాలంటే పూర్వం ఒక స్ప్రింట్ స్టడీ అని ఒకటి ఉంది. దీనిలో ఏం చేస్తుందంటే ఈ స్టడీ లోపల పేషెంట్ని తీసుకెళ్ళి ఒక డల్ రూమ్, అంటే ఎక్కువ లైటింగ్ కూడా ఉండకూడదు, ఆ సిస్టర్ ఆ బీపీ కఫ్ పెట్టేసి ఆటోమేటిక్ది వెళ్ళిపోతుందంట. ఆవిడ సిస్టర్ దగ్గర కనుక నుంచుంటే బీపీ ఎక్కువ చూపిస్తుందంట, లైట్లు ఎక్కువ ఉంటే బీపీ ఎక్కువ చూపిస్తుందంట. సో మన బ్లడ్ ప్రెషర్ అంత వేరియేషన్లు వస్తాయి. ఏది మన మానసిక లెవెల్ మూలాన, టెన్షన్ మూలాన. సో ఫ్రమ్ దిస్ వీ నో హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రిమైన్ కూల్. బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్స్ నుంచి మనకు తెలుస్తున్నాయి హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్ టు రిమైన్ కూల్. అండ్ ద బెస్ట్ వే టు మెంటలీ రిలాక్స్ ఈజ్ త్రూ యోగా, ప్రాణాయామం, మెడిటేషన్. సో మనం ఈ రెండు కంబైన్ చేస్తున్నాం, హై అండ్ ఎలోపతిక్ టెక్నిక్స్ ప్లస్ హౌ టు ప్రివెంట్, మళ్ళీ ఆ డిసీజ్ రాకుండా వీఆర్ యూజింగ్ దిస్ యోగా అండ్ ఆయుర్వేద. ఓకే. సో హోలిస్టిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటైతే ప్రివెన్షనల్ సెంటర్ అని కూడా చెప్పొచ్చు సార్, ముందే రాకుండా ప్రివెంట్ చేసేది. డెఫినెట్లీ. అంటే హోలిస్టిక్ హాస్పిటల్ ఐ థింక్ ద మెయిన్ గోల్ షుడ్ బి టు ప్రివెంట్ రాదర్ దెన్ టు ట్రీట్. అఫ్ కోర్స్ ట్రీట్మెంట్ అంటే మేము చదువుకుంది అదే కాబట్టి ఇన్ ఎలోపతిక్ సైన్సెస్ ఇట్స్ ఆల్ అబౌట్ ట్రీటింగ్. ఇన్ యోగా అండ్ ఆల్ ఇట్స్ ఆల్ అబౌట్ ప్రివెన్షన్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు కంబైన్ బోత్, బట్ ఆర్ ఎంఫసిస్ షుడ్ బి ఆన్ ప్రివెన్షన్. బట్ నేను చూసిన ఫస్ట్ హాస్పిటల్ ఇదే సార్, ప్రివెంట్ అనేది మొదలు పెట్టాలి, స్టార్ట్ చేయాలి అనేది. అంటే మనం మీరు అన్నట్టుగానే డిసీజ్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అన్ని హాస్పిటల్స్లో ఉంటాయి, కొన్ని హాస్పిటల్స్ సపరేట్గా లైక్ ఇట్లా మనలాగా హోలిస్టిక్. అండ్ అసలు రాకుండా ఉండడానికి అనేది అసలు ఆ థాట్కి, ఆ థింకింగ్కి. సో ఈ యోగా బ్లాక్ ఇనాగ్రేట్ చేయడానికి శ్రీ రవిశంకర్ గారు వచ్చినప్పుడు ఆయన అదే అన్నారు, దట్ యూజువల్లీ వీ వుడ్ సే దట్ లెట్ పీపుల్ నాట్ నీడ్ ఎ హాస్పిటల్. సో ఇక్కడ ఆయన అంది ఏంటంటే ప్లీజ్ కమ్ అండ్ యూటిలైజ్ దిస్ ఫెసిలిటీ సో దట్ యూ విల్ నాట్ నీడ్ టు గో టు ఏ రెగ్యులర్ హాస్పిటల్. ఆల్దో దిస్ ఇస్ సిసి హోలిస్టిక్ హాస్పిటల్ అన్నా సరే వీ వాంట్ టు కాన్సన్ట్రేట్ అ లాట్ ఆన్ ప్రివెన్షన్. అండ్ ప్రివెన్షన్ ఇస్ నాట్ ఓన్లీ ఎట్ ద హాస్పిటల్ లెవెల్, ఎట్ ద సొసైటీ లెవెల్ వీ హ్యావ్ పుట్ అట్లీస్ట్ 100 BP casks ఆల్ ఓవర్ ద సిటీ. మేజర్ అపార్ట్మెంట్స్లో అక్కడ పెద్ద కాస్క్ లాగా ఉంటుంది, చూసుకోండి, బీపీ చూసుకోండి. ఎందుకంటే ఆ హైపర్ టెన్షన్ గైడ్ లైన్స్లో అన్నిటి చోట చెప్పేది ఏంటి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అసలు బీపీ ఉందా లేదా చూసుకోండి. ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ సగానికి సగం పాపులేషన్ బీపీ ఉన్నాడు చూసుకోవాలి వాళ్ళ లైఫ్లో. సో అలాగే మనం ఈ ప్రివెన్షన్ అనేది చాలా తేలిక, కాకపోతే అవగాహన ఉండాలి,
మనలాంటి వాళ్ళు చేయగలగాలి, పబ్లిక్ కూడా దాన్ని యూటిలైజ్ చేయాలి. డాక్టర్, మనము ఇందాక ప్రివెంట్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఆల్రెడీ షుగర్ గానీ, బీపీ గానీ ఇలా ఉన్న వాళ్ళకి పంచకర్మతో గానీ, యోగాతో గానీ ఎంతవరకు టాబ్లెట్స్ అవాయిడ్ చేసేలాగా, అంటే వాళ్ళ సివియారిటీని ఎంతవరకు తగ్గించుకోవచ్చు? సో ఈ లైఫ్ స్టైల్ డిసీజులు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే, డిసీజ్ బాగా ముదిరిపోతే తప్ప మీరు ఇనీషియల్ స్టేజ్లోనే దాన్ని డిటెక్ట్ చేశారనుకోండి, ఈ ప్రివెన్షన్ ద్వారా ఎంతో కొంత రివర్సల్ కూడా ఉంటుంది. అంటే రివర్స్ చేసేయచ్చు, డయాబెటీస్ని రివర్స్ చేసేయచ్చు, అసలు డయాబెటీస్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే. అలాగే బ్లడ్ ప్రెషర్ ఈజ్ ఈవెన్ మోర్ రివర్సిబుల్. కానీ ఒకసారి గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎ హార్ట్ అటాక్. ముదిరిపోయింది అనుకోండి, హార్ట్ అటాక్ అనేది ముదిరిపోయిన డిసీజ్. ఎందుకంటే రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ ఒక 10, 20, 30 సంవత్సరాలు పెరిగిపోయి దాని మీద క్లాట్ అయితేనే హార్ట్ అటాక్ వస్తుంది. సో ఆ స్టేజ్ నుంచి మనం అప్పుడు కూడా చాలా వరకు మనం ప్రోగ్రెస్ అవ్వకుండా దాన్ని అరికట్టవచ్చు, ఎంతో కొంత రివర్స్ చేయవచ్చు. సో రివర్సల్ అనేది ఈజ్ ఏ ఇన్ థింగ్, అంటే ఇట్ క్యాన్ బి డన్, ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్. కాకపోతే మనం దాన్ని యూటిలైజ్ చేసుకోగలగాలి. ఆల్మోస్ట్ నా ఓన్ ప్రాక్టీస్ లోపల 50% ఆఫ్ బీపీ మెడిసిన్స్ మనం తీసేయచ్చు. సింపుల్గా బరువు తగ్గితే తీసేయచ్చు, బరువు ఉన్నాళ్ళు. అలాగే ఎక్సర్సైజ్ చేయని వాళ్ళు ఎక్సర్సైజ్ చేయటం, ఉప్పు తగ్గించుకోవటం, అలాంటి సింపుల్ 4-5 మెజర్స్తోనే బ్లడ్ ప్రెషర్ ఆల్మోస్ట్ 50%లో మెడికేషన్ తగ్గించడం, తీసేయటం చేయొచ్చు. అలాగే డయాబెటీస్లో కూడా. సో రివర్సల్ ఈజ్ ఈజీ అండ్ ఇట్ కెన్ బి డన్. ఎన్ని రోజులు చేయాలి ఈ ప్రాక్టీస్లు అంటే, చిన్నప్పటి నుంచి మొదలు పెట్టాలి, అది అయ్యేదాకా చేయాలి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. డాక్టర్, ఇందాక కొలెస్ట్రాల్ అన్నారు కదా హార్ట్లో, అంటే మన తిన్న ఫుడ్ని బట్టి కూడా హార్ట్లో కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుందా? సో మన కొలెస్ట్రాల్ కన్నా కూడా మోర్ ఇంపార్టెంట్ అబౌట్ ఫుడ్ ఈజ్ హౌ టు అవాయిడ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ డిసీజెస్. లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్. సో వీఆర్ నాట్ డైరెక్ట్లీ కన్సర్న్ విత్ కొలెస్ట్రాల్. సో ఫుడ్లో 4-5 గైడ్ లైన్సే ఉంటాయి. ఎన్ని కాంప్లికేటెడ్గా ఉంటాయా, మీకున్న ఎవిడెన్స్ ఇంతే. ఏంటంటే ఏం తింటున్నావు కన్నా కూడా ఎంత తింటున్నావు ఈజ్ మోర్ ఇంపార్టెంట్, బికాజ్ ఎవ్రీ వన్ ఈజ్ ఈటింగ్ మోర్ దెన్ వాట్ ఈజ్ నీడెడ్. ఇప్పుడు కొత్త రకం మెడిసిన్స్ వచ్చినాయి, అవన్నీ కూడా మన బాడీని ప్రొడ్యూస్ చేస్తాయి. ఏది వెయిట్ లాస్కి, అది మనం తిన్నామంటే పేగుల నుంచి సెక్రీట్ అయ్యి ఆపేయి ఇంకా తినొద్దు అని చెప్తుంది, కానీ మనం తింటానే ఉంటాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఆహారం క్వాంటిటీ తగ్గించడం. సెకండ్ థింగ్ ఈజ్ గ్రెయిన్స్. మనం ఎక్కువగా సీరియల్స్ తింటాం ఇండియాలో, రైస్ కానీ వేరే కానీ, వాటిని పాలిష్ చేయకుండా వాడగలగటం. పాలిష్ చేస్తే గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగిపోతుంది, తిన్నమ్మటే షుగర్ బంపప్ అవ్వటం, మళ్ళీ 2 గంటలు ఆకలి వేయటం, మళ్ళీ తినటం. ఆ ఫ్లక్చుయేషన్స్ మూలాన డయాబెటీస్ వస్తుంది. ఇండియా ఇస్ ద గ్లోబల్ క్యాపిటల్ ఫర్ డయాబెటీస్. సో థర్డ్ థింగ్, ఉప్పు తక్కువ తీసుకోవటం. చాలా ఎక్కువ ఉప్పు తీసుకుంటాం, స్పెషల్లీ తెలుగు స్పీకింగ్ స్టేట్స్లో. ఎందుకంటే ఈ ఆవకాయ, పచ్చళ్ళు, వీటన్నిటిలో కూడా దట్ ఈస్ ద వే యూ స్టోర్ ఇట్, ఉప్పు. ఓకే. అలాగే కూరల్లో డైరెక్ట్గా కర్రీస్లో వేసుకుంటాం ఇండియాలో, వేరే ఎక్కడ కర్రీలో వేసుకుంటారో వేరే కంట్రీలో కర్రీ అనేది లేదు. సో దాని లోపల డైరెక్ట్ ఉప్పు ఉండదు. థర్డ్ థింగ్, ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్స్లో ఎంఎస్జీ ఉంటుంది, ఫుల్ ఆఫ్ సోడియం. సో ఉప్పు ఎక్కువ. ఫోర్త్ థింగ్ ఈజ్ ఆయిల్. సో ఇండియా ఇస్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ ఆయిల్స్. ఓకే. మనం కన్జ్యూమ్ చేసినంత ఆయిల్ ఎవరు కన్జ్యూమ్ చేయరు. అది ఫ్రై చేస్తేనే డేంజరస్. అదర్వైజ్ ఏ ఆయిల్ అయినా సరే మీరు వితౌట్ ఫ్రైయింగ్ సలాడ్లోనో లేకపోతే అన్నం పప్పులోనో వేసుకోండి, నెయ్యి వేసుకోండి, ఏదైనా ఆయిల్ వేసుకోండి, ఇట్స్ నాట్ బ్యాడ్. బట్ ఆయిల్ ఈజ్ వెరీ డెన్స్ ఇన్ క్యాలరీస్. మీరు ఒక 1 టేబుల్ స్పూన్ ఫుల్లోనే మీకు 1/4 or 1/3 ఆఫ్ యువర్ క్యాలరీ రిక్వైర్మెంట్ వచ్చేయచ్చు. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ ఆయిల్స్. ఎందుకంటే మీరు మిగతా పదార్థాలన్నీ తినాలి, ఫైబర్ ఉన్నాయి, వైటమిన్స్ ఉన్నాయి, అవన్నీ తినాలి కాబట్టి. ఫిఫ్త్ థింగ్ ఈజ్ మోర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్. ఒక చిన్న యాపిల్ ముక్క, ఒక చిన్న పపాస్ ముక్క తింటే అవ్వదు. యూ షుడ్ ఈట్ లార్జ్ క్వాంటిటీస్. దే ఆర్ సేయింగ్ 5 హ్యాండ్ స్కూప్స్, అంత తినమని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పర్ డే. సో అంత తినలేకపోయినా ఎంతో కొంత ఇంక్రీజ్ చేసుకోవాలి. సో వెరీ సింపుల్. మళ్ళా టు సమ్మరైజ్, ఈట్ లెస్, ధాన్యాలు పాలిష్ చేయబాకండి, ఉప్పు తక్కువ, ఆయిల్స్ ఫ్రై చేయబాకండి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోండి. డాక్టర్, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి డాక్టర్? సో హార్ట్ అటాక్స్, మీకు లివర్ ఫెయిల్యూరు, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ స్ట్రోక్స్కి అన్నిటికన్నా ఇంపార్టెంట్ కాజ్ మెటాబాలిక్ సిండ్రోమ్. మెటాబాలిక్ సిండ్రోమ్ ఏంటంటే ప్రమాదకరమైన అంశాలు లైక్ బీపీ, షుగరు, ఫ్యాటీ లివరు, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి, కాకపోతే తక్కువ ఉంటాయి. సో బ్లడ్ ప్రెషర్ 120, 130 కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది, కింద 80 కన్నా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. సో చాలామంది నాకు బీపీ లేదంటారు. షుగర్, ఫాస్టింగ్ షుగర్ 100, 110 మధ్యలో ఉండొచ్చు. ఆర్ HbA1c అంటారు చూడండి, అది 5.6, 6 మధ్యలో ఉండొచ్చు. సో చాలా మైల్డ్ డయాబెటీస్.
నాకు లేదు అంటారు. షుగర్ లేదు, బీపీ లేదు. బరువు అలాగే ఓన్లీ సెంట్రల్ ఒబిసిటీ ఉంటుంది. బరువు మొత్తం ఉండరు, ఊరినే పొట్ట భాగంలో ఉంటుంది. అది పక్కకు తిరిగి షర్ట్ తీసేసి పక్కకు తీసి చూసామనుకోండి మిర్రర్లో పొట్టలా బయటకు వస్తూ ఉంటుంది. అది ఇండియాలో 80% మందికి ఉంటుంది. సో సెంట్రల్ ఒబిసిటీ. అలాగే ఫ్యాటీ లివర్, ఎంతో కొంత ఫ్యాటీ లివర్ ఉంటాం, ట్రైగ్లిసరైడ్స్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాం, మంచి కొలెస్ట్రాల్ తక్కువ ఉంటాం. ఇవన్నీ కలిపితే మెటాబాలిక్ సిండ్రోమ్ అంటారు. దీంతో ప్రాబ్లం ఏంటంటే మెటాబాలిక్ సిండ్రోమ్ ఇండియాలో సగానికి సగం పాపులేషన్కి డెఫినెట్లీ మెటాబాలిక్ సిండ్రోమ్ ఉంది. ఇంకా కూడా ఎక్కువ మందికి ఉండొచ్చు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, నాకు షుగర్ లేదు, బీపీ లేదు, నేనేం బరువు ఎక్కువ లేను, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాను అనుకుంటారు. కానీ అన్ని వ్యాధులు స్టార్ట్ అయిపోయినాయి. వీళ్ళని అలాగే వదిలేశారనుకోండి, ఒక 5 సంవత్సరాల్లో వాళ్ళకి ఫ్రాంక్ బీపీ రావటం, ఫ్రాంక్ షుగర్ రావటం, లేకపోతే ఒక 10 yearsలో హార్ట్ అటాక్ రావటం, కిడ్నీ ఫెయిల్యూర్ రావటం, లివర్ ఫెయిల్యూర్. ఈ మధ్య లివర్ ఫెయిల్యూర్ కామనెస్ట్ కాజ్ తాగటం లేకపోతే వైరల్ హెపటైటిస్ కాదు, ఈ మెటాబాలిక్ సిండ్రోమే. సో వీటికి మెయిన్ కారణం మెటాబాలిక్ సిండ్రోమ్కి పాలిష్ చేసిన ధాన్యాలు వాడటం, ఎక్సర్సైజ్ లేకపోవటం. సో ఇది చాలా తేలిక ప్రివెంట్ చేయటం. యంగ్ పీపుల్కి కూడా కామనెస్ట్ కాజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ యంగ్ పీపుల్కి ఈజ్ మెటాబాలిక్ సిండ్రోమ్ అగైన్. డాక్టర్, కొందరిలో షుగర్ టెస్ట్ చేసినప్పుడు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం 100 చూపించి తర్వాత ఏదైనా తిన్న తర్వాత నార్మల్గా చూపిస్తుంది. సో ఇలాంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేయొచ్చా మీరు చెప్పిన కేసుకి? కొంతమందికి ఫాస్టింగ్ షుగర్ ఎక్కువ ఉండి తిన్న తర్వాత నార్మల్గా ఉంటుంది. సో వాళ్ళకి HbA1c చేసి చూస్తాం. ఈ మధ్య చాలామందికి షుగర్ ఉన్న వాళ్ళకేలేండి CGM అనేది పెడతాం, కంటిన్యూస్గా గ్లూకోజ్ మానిటర్ చేస్తాం. సో గ్లూకోజ్ ఒక టైంలోనే ఎక్కువ ఉండాలని ఏం అవసరం. ఆన్ ద యావరేజ్ ఇట్ ఈస్ నాట్ నార్మల్ అనేది డయాబెటీస్. డయాబెటీస్ అనేది యాక్చువల్లీ షుగర్ కాదు. అది ఏమిటంటే బరువు ఎక్కువ లాంటిది. బాడీలో ఒక టెండెన్సీ ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవటం, గ్లూకోజ్ సరిగ్గా మెటబాలైజ్ చేయలేకపోతుంది బాడీ, అది షుగర్ ఎక్కువలాగా ప్రజెంట్ చేస్తుంది. సో చాలామందికి డయాబెటీస్ ఉండి షుగర్ అనేది ఫ్రాంక్ డయాబెటీస్ చాలా తర్వాత వస్తుంది. కానీ ఈలోగానే దాని మూలాన హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. సో పిక్యులర్ థింగ్ ఏంటంటే మా దగ్గరకు హార్ట్ అటాక్తో వచ్చిన వాళ్ళకి అప్పుడు షుగర్ ఉండదు, 2 నెలల తర్వాత డయాబెటీస్ వచ్చేస్తుంది. ఇదేంటండి, నాకు మొన్న మధ్య దాకా ఏమీ లేదనుకున్నాను, ముందు హార్ట్ అటాక్ వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు డయాబెటీస్ అంటున్నారు, బీపీ లేదు, అది ఇంకొక సంవత్సరానికి వచ్చింది, దాని తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ స్టార్ట్ అయిపోయింది. అన్నీ నాకే ఎందుకు వచ్చినాయి, ముందు ఏమీ లేవు అంటే ఆ డిసీజ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది యాజ్ మెటాబాలిక్ సిండ్రోమ్. అది అంటే చాలామంది లివర్ అనగానే హెపటైటిస్, లేదంటే బాగా బయట జంక్ ఫుడ్ తినడం వల్ల హెపటైటిస్ స్టార్ట్ అయ్యింది, లేదంటే లివర్ పాడైంది అని అంటారు. సో దాన్ని కూడా దీంట్లోకి కన్సిడర్ చేయొచ్చా? అవును, జంక్ ఫుడ్ తినటం వల్ల వైరల్ హెపటైటిస్ రాలా, వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చింది, దాని తర్వాత లివర్ ఎంజైమ్స్ పెరిగినాయి, దాని తర్వాత లివర్ చెడిపోయింది. సో కాకపోతే వాళ్ళు ఎర్లీగా డిటెక్ట్ చేయలే. దానికి అన్నిటికన్నా తేలికేంటి, యు నో వాట్ ఇట్ ఈస్ కాజ్డ్ బై, ప్రివెంట్ ఇట్. ఆ జంక్ ఫుడ్ తినబాకండి, డైలీ ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం మెడిటేట్ చేయండి, ఆటో రెగ్యులేట్ అయిపోతుంది మొత్తం. డాక్టర్, ఆల్కహాల్, సో ఇప్పుడు నేను దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. రెగ్యులర్గా తాగే వాళ్ళు ఉంటారు, మినిమం 2 నుండి 4 పెగ్గులు. రోజు తాగే వాళ్ళకు లేదు వాళ్ళు అయిపోయింది ఇంకా వాళ్ళ పని, ఏదో ఒకటి వచ్చేస్తాయి అనేది జనరల్గా ఉన్న క్వశ్చన్. కానీ ఈ సాటర్డే డ్రింకర్స్ ఉంటారు, అంటే వీకెండ్ వచ్చిందంటే ఇంకా మజా చేసేవాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే వారానికి ఒకటేసారి తాగుతున్నా, జస్ట్ 2 పెగ్గులు లేకపోతే ఒకటే పెగ్. సో అలాంటి వాళ్ళకు వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది, లేదా దాన్ని ఎట్లా ప్రివెంట్ చేయొచ్చు, దీని గురించి మీరు చెప్పండి. సో దాన్ని సాటర్డే నైట్ సిండ్రోమో ఈవినింగ్ సిండ్రోమ్ ఏదో అంటారు. మేము చదువుకునే వాళ్ళం MBBSలో కూడా. బేసికలీ బింజ్ డ్రింకింగ్ అంటే కొంచెం ఎక్కువ తాగుతారు. డైలీ తాగే వాళ్ళకన్నా ఈ వీకెండ్స్లో తాగేవాళ్ళు అప్పుడప్పుడు దే వాంట్ టు గెట్ డ్రంక్. దేర్ యాజ్ ద డైలీ గై వాంట్స్ ఎ గుడ్ స్లీప్ అండ్ సమ్ రిలాక్సేషన్, దేర్ సమ్ డిఫరెన్స్ దేర్. సో ఈ బింజ్ డ్రింకింగ్ చేసినప్పుడు వాళ్ళకి ఏట్రల్ ఫిబ్రిలేషన్ అనే దడ కూడా వస్తుంది. కొంతమందికి బీపీ షూట్ అప్ అయిపోయి బ్రెయిన్లో బ్లీడ్ అవుతారు. ఎస్. సో ఈ బింజ్ డ్రింకింగ్ అనేది చాలా డేంజరస్. లాంగ్ టర్మ్లో డ్రింకింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాజింగ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఒకటేమో లివర్ ప్రాబ్లమ్స్. ఈ మధ్య WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ సేఫ్, బికాజ్ డ్రింకింగ్ మూలాన మీరు తక్కువ ఆల్కహాల్ తీసుకున్నా సరే క్యాన్సర్స్ ఇన్ జనరల్ బాగా పెరిగిపోతున్నాయి ఎవరికి డ్రింక్ చేసే వాళ్ళకి వర్సెస్ నాన్ డ్రింకర్స్. సో దే హ్యావ్ గివెన్ ఏ గైడ్ లైన్. పూర్వం ఏమనేవాళ్ళు, సపోజ్ హార్ట్ పేషెంట్స్కి మీరు 30 ml 60 ml లిమిట్ చేసేసుకోండి, బికాస్ దెర్ ఈజ్ నో ప్రూఫ్ దట్ తాగే వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎక్కువ ఉంటున్నాయని. ఇప్పుడు అది కాదు. The main thing is with liver failure and with generalized increase in cancers. So వాళ్ళు క్లియర్గా చెప్పారు ఏంటంటే నో అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ నౌ, సో యూ షుడ్ గెట్ అవుట్ ఆఫ్ ఇట్.
కాకపోతే మరి ఎందుకు తాగుతారు మనుషులు? వై డు దే డ్రింక్? ఏదో బెనిఫిట్ ఉండాలి కదా. వీఆర్ నాట్ ఇడియట్స్. సో వై ఆర్ వి డ్రింకింగ్? బికాస్ ఇట్ గివ్స్ అస్ మెంటల్ రిలాక్సేషన్. అది యోగాతో వస్తుంది కదా డాక్టర్, ఎస్, ఇందాక మీరు వై డోంట్ యూ చెప్పారు. డూ ఇట్? అదే కదా చాలా మంది గురువులు అనేది, యూ గెట్ హై ఆన్ యోగా, వై గెట్ హై ఆన్ డ్రగ్స్ ఆర్ ఆల్కహాల్, Yeah. అండ్ యూ హ్యావ్ ఎ ఫుల్ కంట్రోల్ దేర్. ఇలాంటివి మనం చెప్తే ఏమంటారు తెలుసా డాక్టర్, అసలు నేను రోజు తాగట్లేదు 15 డేస్కి ఒకసారి తాగుతాను, మళ్ళీ అప్పుడు ఏంటండి 100 ml ఆ రేంజ్లో తాగేస్తారు. అంటే విస్కీ అయినా బియర్స్ అయినా, సో వాటిని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తారే తప్ప ఎలా ఓవర్కమ్ చేయాలో తెలియట్లేదు. అంటే వాళ్ళకే యాక్చువల్లీ డ్రింకింగ్ అంత డేంజరస్ అని చాలా మందికి తెలియదు, నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే వేరే వాళ్ళు చెప్పేటప్పుడు దేర్ ఇస్ ఆల్వేస్ రియాక్షన్ అగేన్స్ట్ ఇట్. పాపం వాళ్ళు ఆవిడ చెప్తా ఉంటుంది, ఈ మనిషి ఏదో ఇలా చెప్తా ఉంటాడు, ఆ మనిషికి చెప్పాలి బాబు నీకోసమే చెప్పేది, ఆవిడ కోసం కాదు అని. ఇట్ షుడ్ బి మేడ్ క్లియర్ టు హిమ్. Yes. వన్స్ దట్ ఈస్ మేడ్ క్లియర్, యూజువలీ పీపుల్ టేక్ ఎ డెసిషన్, ఈదర్ దే స్టాప్ ఇట్ ఆర్ దే కట్ ఇట్ డౌన్ డ్రాస్టికల్లీ. అండ్ ఇండియాలో వెరీ పిక్యులర్ థింగ్ ఈజ్, ఐ థింక్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఏమంటారు విల్ పవర్ ఇన్ జనరల్. మీరు చూస్తే మనకి ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళ 90% స్మోకింగ్ ఇమీడియట్లీ ఆపేస్తారు, వేరాజ్ ఇట్స్ నాట్ దట్ వే ఇన్ ద వెస్ట్. ఓకే. మీరు డ్రింకింగ్ అలా చూడండి, ఇప్పుడు మాల వేసుకుంటారు, అందరూ ఆపేస్తారు. ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ఎనీ అదర్ కంట్రీ. ఎక్కడన్నా చూసారా అంతమంది టప్ మనీ ఇవాళ తాగేవాడు రాత్రికల్లా ఆపేస్తాడు. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ విల్ పవర్. ఓన్లీ థింగ్ వీ నీడ్ మోటివేషన్ అండ్ వీ నీడ్ నాలెడ్జ్, అవగాహన, హౌ డేంజరస్ ఇట్ ఈస్, వాట్ ఆర్ ద బెనిఫిట్స్, హౌ టు గెట్ హై ఆన్ యోగా. డాక్టర్, కొందరు రెగ్యులర్గా సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు, అప్పుడప్పుడు అలా సోషలైజ్ అయినప్పుడు తాగడం కానీ, లేదంటే రోజుకు ఒక సిగరెట్ తాగే వాళ్ళు ఉంటారు. అంతగానం మేము మరి తాగట్లేదు మాకు ఏం కాదు అని అనుకుంటారు, అప్పుడప్పుడు తాగేవాళ్ళు. సో డైలీ 1 సిగరెట్ కానీ వీక్లీ 3 or 4 సిగరెట్స్ కానీ ఎంతవరకు హార్మ్ఫుల్ బాడీకి? ఎంతవరకు సేఫ్? వాళ్ళు అడిగే క్వశ్చన్. కంపారిటివ్లీ సేఫ్ అని ఫీల్ అవుతారు. సేమ్ థింగ్ పుట్ 2 ways అనమాట. ఎంతవరకు హార్మ్ఫుల్ కాదు, దే విల్ ఆస్క్ ఎంతవరకు సేఫ్. సేఫ్. సో ద థింగ్ ఈజ్ 1 cigarette or half a cigarette per day will increase your heart attack chances by 50 to 100%. Oh. ఓకే, సో దట్ ఈస్ ద లెవెల్. కాకపోతే ప్యాక్ ఇయర్స్ అంటారు, అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ యూ హ్యావ్ స్మోక్డ్, హౌ మెనీ ప్యాక్స్ యూ హ్యావ్ స్మోక్డ్, టోటల్ మొత్తం మీద ఎంత పాపం చేసుకున్నావు, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. చాలా మంది పాపం ఆఫ్టర్ దే స్టాప్ స్మోకింగ్ ఆల్సో ఆ టాయిలెట్ వెళ్ళడానికి, సి దీస్ ఆర్ హ్యాబిట్ ప్యాటర్న్స్, ఆ టాయిలెట్ వెళ్ళడానికి స్మోక్ చేసి అక్కడ హాఫ్ సిగరెట్ స్మోక్ చేసి పడిపోయి చనిపోయిన వాళ్ళు నాకు చాలా మంది తెలుసు పర్సనల్లీ. దే హ్యావ్ డైడ్ ఇన్ ద టాయిలెట్స్ విత్ వైల్ దే వర్ స్మోకింగ్. అంటే మధ్యలో ఏం జరుగుతుంది డాక్టర్? స్మోక్ చేసిన ఎమ్మటే మీ రక్తనాళాలు కుంచుకుపోతాయి, బ్లడ్ క్లాట్ అయిపోతుంది. సో స్మోకింగ్ ఈజ్ ఎ జనరల్ టాక్సిన్, అసలు బాడీ మొత్తానికి టాక్సినే, బట్ ఇట్ హ్యాస్ దీస్ సడన్ థింగ్స్ ఆల్సో గోయింగ్ ఆన్. సో నో అమౌంట్ ఆఫ్ స్మోకింగ్ ఈజ్ సేఫ్ అండ్ ఇట్ ఈస్ ది కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్ ఇన్ యంగ్ పీపుల్, స్మోకింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. కాకపోతే గుడ్ థింగ్ ఈజ్ స్మోకింగ్ తగ్గిపోతుంది ఇన్ లాట్ ఆఫ్ సొసైటీస్. స్మోకింగే కాకుండా డ్రింకింగ్ కూడా తగ్గిపోతుంది. ఎస్, అది ఇక్కడ పెరుగుతుంది. ఆ బ్రూవరీస్ ఈ అన్ని ఇండియాలో ఇప్పుడు కొత్త జనరేషన్ వాంట్ దాట్, బట్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్ ఇట్ ఈస్ యాక్చువల్లీ కమింగ్ డౌన్. యాక్చువల్లీ స్మోకింగ్ అంటే చాలా మంది సిగరెట్ కిందనే కన్సిడర్ చేస్తారు, ఈ హుక్కా అవంతా కూడా స్మోకింగ్ కింద కన్సిడర్ చేయొచ్చు అంటే? ఎస్, సో ఎనీథింగ్ అంటే మనం వేప్ చేసేది, ఆ స్పెషల్లీ ఆ నికోటిన్ ఉన్నది, అది ఆ హై టెంపరేచర్లో అది కాలినప్పుడు ఆల్ సార్ట్స్ ఆఫ్ నాక్షియస్ థింగ్స్ ఆర్ జనరేటెడ్ విచ్ వి బ్రీద్ ఇన్ టు అవర్ లంగ్స్. అదే కాకుండా టొబాకో ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ డేంజరస్ థింగ్, దాన్ని నవలవచ్చు, మీరు ఏదైనా చేయొచ్చు. ఓకే, టొబాకో ఇట్ సెల్ఫ్ ఈజ్ డేంజరస్. సో బోత్ ద వే యూ ఇన్హేల్ ఇట్ యాజ్ వెల్ యాజ్ ద మెటీరియల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డేంజరస్. డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ మనకు డిసీజ్ వస్తే ఎలా దాన్ని ట్రీట్ చేయాలో దానికంటే ఓవర్కమ్ ఎట్లా చేయాలి, ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలో మీరు చెప్పిన మోటివేషన్ ఏదైతే ఉందో అండ్ చాలా మందికి కనెక్ట్ అయ్యింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫైనల్గా మీరు సొసైటీకి మీ సైడ్ నుంచి ఏదైనా ఇచ్చే మోటివేషన్ కానీ సజెషన్ కానీ ఏంటి? సో సొసైటీకి ద గ్రేటెస్ట్ ఫర్ హ్యూమన్ కైండ్, మీరు ఏ ఫీల్డ్లో అన్నా చూడండి, ఇట్ ఈస్ నాలెడ్జ్ అండ్ హౌ యూ ఇంప్లిమెంట్ ఇట్. రెండు ఉంటాయి, ఉట్టి నాలెడ్జ్ ఉన్నా అవ్వదు, మనం ఇంప్లిమెంట్ చేయకపోయినా అవ్వదు. సో అవగాహన అనేది తేవాలి. స్పెషల్లీ దే షుడ్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు హెల్త్. ఈవెన్ బాగా చదువుకున్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్ అంటే అసలు ఏమీ తెలియదు. హార్ట్ అటాక్తో వచ్చి నేను రేపు చేయించుకుంటాను, ఎల్లుండి చేయించుకుంటాను అని చదువుకున్న వాళ్ళు చాలామంది వెళ్ళిపోయి అక్కడ దోవలో అరెస్ట్ అయిన వాళ్ళు కూడా తెలుసు. సో అసలు కొంచెం మీ హెల్త్, యువర్ బాడీ ఈజ్ యువర్ మోస్ట్ ప్రెషియస్ గిఫ్ట్.
Yeah. యు ఆర్ సర్వైవింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఎవ్రీథింగ్ బికాస్ ఆఫ్ దాట్. దాని గురించి కొంచెం అవగాహన ఉండాలా, దానికి ఏమన్నా మనం చేయాలా, Yes. డైలీ మనకు దానికి కొంచెం మెయింటెనెన్స్ ఉండాలా. మన బాడీని టెంపుల్ తో చూస్తారు ఆ టెంపుల్ అనేది ఇంకోటి, దాని హ్యాండ్ బుక్ చదవటం. ఓకే సో దాని గురించి అంతా తెలుసుకోవటం. ఆ టెంపుల్ అనేది స్పిరిచువాలిటీ. ఓకే స్పిరిచువాలిటీ ఈజ్ నాట్ అవే ఫ్రమ్ యువర్ బాడీ ఆల్సో. దట్ ఈస్ అందర్ మిస్కాన్సెప్షన్. ఓకే ఈ స్పిరిచువాలిటీ అంటే ఏదో 60-70 ఏళ్ళకి, నో, ఇట్ షుడ్ స్టార్ట్ ఎర్లీ ఇన్ యువర్ లైఫ్. స్పిరిచువాలిటీ అంటే మనం ఎవరు అనేది ఒక సీకింగ్ అంతే. దాట్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ట్రెమెండస్ బెనిఫిట్స్ ఆన్ హెల్త్, ఆన్ యువర్ మెంటల్ స్టాటస్, ఆన్ ద వే యూ బిహేవ్ ఇన్ సొసైటీ అండ్ విత్ యువర్ సెల్ఫ్. సో ఇవన్నీ కూడా మనకు అవగాహన, దాని ఇంప్లిమెంటేషన్, హెల్త్ అంటే ఏంటి అనేది కొంచెం గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దట్ ఈజ్ మై ఓన్లీ రిక్వెస్ట్ టు ద పబ్లిక్. డాక్టర్, హార్ట్ అటాక్ ని త్వరగా ప్రిడిక్ట్ చేయడానికి ఎలాంటి టెస్ట్లు ఉన్నాయి? సో హార్ట్ అటాక్స్ ప్రిడిక్ట్ చేయడానికి దానికి ప్రమాదకరమైన అంశాలు ఏమున్నాయో చూసుకోవచ్చు. అది ఒక ఇంటర్ హార్ట్ స్టడీ అని చేశారు. దానిలో ఏం చేశారంటే అన్ని కంట్రీస్ని స్టడీ చేశారు. సో మనకు తెలిసినవి ఇవన్నీ ఏంటంటే షుగర్ ఉందా, బీపీ ఉందా, బరువు ఎక్కువ ఉన్నారా, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ డైట్లో ఉన్నాయా లేదా, మెంటల్ టెన్షన్ ఉందా లేదా, స్లీప్ సరిగ్గా ఉందా లేదా, ఇవి చూసి దే ఫౌండ్ దాట్ ఇన్ ఎనీ కంట్రీ 90% యూ కెన్ ప్రిడిక్ట్ విత్ దీస్ సింపుల్ థింగ్స్. మనకు తెలిసినయే కాదు, మనం వాటిని పట్టించుకోం. రైట్. ఇంకోటి ఏంటంటే వీటి మీద ఇఫ్ యూ కెన్ యాడ్ సమ్ బ్లడ్ టెస్ట్, లైక్ మీ కొలెస్ట్రాల్ టెస్ట్, షుగర్ టెస్ట్ ఇంకా పెరిగిపోతుంది మీకు. లైపోప్రోటీన్ స్మాల్ ఏ అనేది ఈ జెనెటిక్ కొలెస్ట్రాల్ టెస్ట్ ఇవి ఉన్నాయి. దీనికన్నా కూడా ఫైనల్లీ అసలు అక్కడ గుండె రక్తనాళాల్లో ఇవన్నీ ఉన్నా సరే కొంతమందికి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోదు. ఇవన్నీ లేకపోయినా సరే కొంతమందికి జీన్స్ మూలానో మనకు తెలియని కారణాల మూలాన అక్కడ రక్తనాళాల్లో పెరిగిపోయి హార్ట్ అటాక్స్ వస్తాయి గుండె రక్తనాళాల్లో. సో అక్కడ రక్తనాళాల్లో పెరిగిపోతుందా లేదా అనేది చూసే డైరెక్ట్గా అల్ట్రాసౌండ్ టెస్ట్ ఏమీ లేదు, యాంజియోగ్రామ్ తప్ప. సో ఈ మధ్య కాదు, ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ నుంచి ఉంది ఈ టెక్నాలజీ. ఏంటంటే సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అంటే గుండె రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయినప్పుడు అక్కడ కాల్షియం కూడా పెరిగిపోతుంది. అది మనం సింపుల్ సిటీ స్కాన్ లో అంటే రేడియేషన్ ఎక్కువ ఉండదు, మనం డై ఇచ్చేది ఏమి ఉండదు, హార్డ్లీ 2-3 minutes పడుతుంది. మనం అక్కడ కాల్షియం పెరిగిపోతుందా లేదా చూసుకోవచ్చు. మీరు 40 years ఆన్వర్డ్స్ చేయించుకున్నారనుకోండి టెస్ట్, కాల్షియం 0 ఉందనుకోండి, అక్కడ పెరిగిపోవట్లేదు కొలెస్ట్రాల్ అని ఒక జనరల్గా మనం వీ కెన్ అజ్యూమ్. అక్కడ కాల్షియం పెరిగిపోతుంది అనుకోండి, కొలెస్ట్రాల్ కూడా పెరిగిపోతుంది. ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. అప్పటి నుంచి మీరు లైఫ్ స్టైల్ సరి చేసుకోవటం, డయాబెటీస్ కావాలంటే ట్రీట్మెంట్, కొలెస్ట్రాల్ లెవెల్స్ నార్మల్ ఉన్న దాన్ని ఇంకా తగ్గించారనుకోండి, అక్కడ పెరిగిపోదు. సో దాని ద్వారా మనం హార్ట్ అటాక్స్ రాకుండా మనం ప్రిడిక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అంటారు. వెరీ సింపుల్ టెస్ట్, హార్డ్లీ 2-3 minutes, రేడియేషన్ కూడా చాలా తక్కువ, డై ఇచ్చేది ఏం లేదు. ప్రతి ఒక్కళ్ళు 40 years ఆన్వర్డ్స్ ఎవ్రీ 4 to 5 years ఒకసారి చేయించుకోవాలి. ఎస్, కానీ ఒకసారి కాల్షియం స్కోర్ ఎక్కువ ఉన్న తర్వాత దాన్ని మానిటరింగ్ పనికిరాదు, ఉందా లేదా వ్యాధి అనేది మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అమ్మా.